వందనాలు, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు కాదు, చాలా బాగున్నారు. మేము కూడా గత 10 రోజులుగా యెరూషలేముకి వెళ్ళి ఆయా ప్రాంతాలు సంచరించి ఆ ప్రాంతాలలో చారిత్రాత్మకమైన ప్రదేశాలను చూచి ప్రభునందు ఆనందించి మరి కొన్ని విషయాలు తెలుసుకొని రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక 48 మందిగా ఈ ట్రిప్పులో యెరూషలేముకి వెళ్ళవలసి వచ్చింది. గతంలో నేను ఒక 5 సార్లు వెళ్ళాను. 3 సార్లు యేసన్న గారు తీసుకెళ్లారు, అన్న వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళారు ఒక 3 సార్లు. ఆ తర్వాత మేము సేవకులందరం కలిసి ఒకసారి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకోసారి వెళ్ళాను. ఇది 6వసారి. అంటే 7 సార్లు సంపూర్ణంగా వెళితే ఏదో ఆశీర్వాదం వస్తుందని కాదు, అవకాశం వచ్చింది కనుక ఉపయోగించుకున్నాను అంతేగాని 6 సార్లు 7 సార్లు వెళ్ళాలి, 3 సార్లు చుట్టూ తిరగాలి అని కాదు. అవకాశం వచ్చింది గనుక దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాను. ఈ సంవత్సరం మరి ఈ 48 మందిగా కలిసి వెళ్ళాము. అందులో 10 మంది మన విజయవాడ విశ్వాసులైనటువంటి వాళ్ళు, మన సహోదరులు ఒక 10 మంది కలిసి వచ్చారు. 10 మంది, నేను, అలాగే కొంతమంది దైవజనులు హైదరాబాదులోను, అలాగే గుండుగోలను, అలాగే రాజమండ్రి, ఇలాగ కొంతమంది దైవజనులు విశ్వాసులైన వాళ్ళు కలిసి రావడం. 48 మందిగా ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి ఇజ్రాయేల్, బెత్లెహేము, బేతేలు, ఇంకా ఐగుప్తు, చాలా ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలన్నీ తిరిగి శ్రేష్టమైన చారిత్రాత్మకమైన ప్రదేశాల్ని, మరి ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన జీవించుచున్న దినాలలో ఏ ప్రాంతాలలో ఆయన తిరిగాడో, ఎక్కడెక్కడ కూర్చొని మాట్లాడాడో, ఎక్కడెక్కడ అద్భుతాలు చేశాడో, వాటిల్లో కొన్నింటిని చూచి ఆనందించడానికి ప్రభు సహాయం చేశాడు. అక్కడ యుద్ధాలు అని మేము వెళ్ళేటప్పుడు విన్నాము, కానీ అక్కడ అంత ఇబ్బంది ఏమీ లేదు. మేము వెళ్ళిన ప్రాంతాలన్నీ ప్రశాంతంగా, సమాధానంగా, చాలా ముచ్చటగా ఉన్నాయి. మేము ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఏ ఇబ్బంది లేకుండా, మా సిబ్బంది అంతా కూడా ఇబ్బంది లేకుండా మరలా భారతదేశానికి రావడానికి సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగే ఆహారం వలన ఏమి ఇబ్బంది ఏమీ లేకుండా, ఎందుకంటే మన ఫుడ్ కాదు, మనలాగా పప్పు, పచ్చడి, అప్పడం, నిమ్మకాయ పచ్చడి అట్లాగే ఉండవు అక్కడ. వాళ్ళ ఫుడ్ వేరు. ఎవల రొట్లు, ఇంకా అన్నీ సలాడ్స్, అంటే ఆకులు, పచ్చి కూరగాయలు, ఇవే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. మనకు అవి తక్కువ, వాళ్ళకి అవి ఎక్కువ. అయినప్పటికీ కూడా మేము వెళ్ళేటప్పుడు తక్కువేమి కాదు కదా, ఆంధ్ర కారం ప్యాకెట్లు తీసుకెళ్ళి వాళ్ళ ఫుడ్ మీద మన ఫుడ్ జల్లుకొని తిన్నాం. మన స్టైలే వేరు, అట్లా ఉంటుంది. కొన్ని హోటల్లో మేము ఆ కారం, మన కారం కలుపుకొని ఎర్రగా రోజ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో దాన్ని తెప్పించి సృష్టించి పళ్ళెంలోనే అలాగ చేసి తింటుంటే వాళ్ళు విచిత్రంగా చూశారు. ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారా నాయనా నన్ను. ఎందుకంటే మన స్టైల్ అలాగే ఉంటుంది, మరి ఆశ్చర్యంగానే ఉంటుంది. దేవుడు నడిపించే మార్గాలన్నీ ఉన్నతంగానే ఉంటాయి. ఏది ఏమైనా వాళ్ళు ఏది పెట్టినా దాన్ని మన టేస్ట్లోకి మార్చుకొని శుభ్రంగా తిని తిరిగి ఆనందంగా వచ్చాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అందరూ కూడా ఆరోగ్యంగా, ఆశ్రితకరంగా వచ్చారు. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 1, 2, 3 కొంచెం అస్వస్థతతో వచ్చారు అక్కడికి. జ్వరాలని, వైరల్ ఫీవర్స్ అని అలాగే వచ్చేసారు. వచ్చేస్తే అక్కడికి వెళ్ళిన 2వ రోజు వాళ్ళకున్న బలహీనతలన్నీ పోయాయి దేవుడి దయవల్ల. కిలోమీటర్లు మాతో కూడా వాళ్ళు కూడా చలాకీగా, చురుకుగా తిరుగుతూ, ఆనందిస్తూ, పాటలు పాడుతూ వాళ్ళు సంచరించడం దేవుడు చేసిన అద్భుతమని చెప్పుకోవాలి. నా మటుకు నేను కూడా 1-2 చూసినప్పుడు, ఏంటి వీళ్ళు ఇంత డేర్ చేశారేంటి, ఇంత ఫీవర్గా ఉంటే, ఇంత బడలికగా ఉంటే వచ్చేసాడు ఏంటి ఇతను, అట్లా అనుకున్నాను. కానీ దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు కదా. దేవుడు స్వస్థపరిచి వారిని ఆరోగ్యంగా, క్షేమంగా 48 మంది కూడా ఎంతో ఆనందంగా తిరిగి రావడానికి ప్రభు సహాయం చేశాడు. పోయిన ఆదివారం ఇదే రోజున మేము బెత్లెహేములో గొర్రెల కాపరులకి దేవదూత కనిపించిన గుడారం ఉంది కదా, గుడారం కాదు, ప్రాంతం ఉంది కదా, అక్కడ ఉన్నాం ఆరాధన చేసుకుంటూ. తర్వాత యేసు ప్రభు ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళాము, అక్కడ కాసేపు ఆరాధన చేసుకున్నాం. తర్వాత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడిన గది ఉంది కదా, ఆ గదిలో ఆరాధన చేసుకుని ప్రభు బల్ల తీసుకున్నాం. అందరం ప్రభు బల్లలో పాలు పొందాము. ఒక క్రొత్తదైన అనుభూతి, క్రొత్తదైన ఆనందం
ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే కుమ్మరింపబడ్డాడో ఆ గదిలో అక్కడే ఆరాధన చేసుకొని ప్రభు బలలో పాలు పొంది ఆ మేడ గది పైకి వెళ్ళి కాసేపు వాక్యం బోధించుకొని అందరం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడం చాలా చక్కటి అనుభూతి, చక్కటి ఆశీర్వాదకరమైన శుభ ఘడియలు అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. అలాగే గెచ్చెమనే తోటలో కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒలివ చెట్టును పట్టుకున్నారు. కొంత సమయం కేటాయిస్తే మీరు వెళ్ళి వ్యక్తిగతంగా కాసేపు ప్రార్థన చేసుకోండి, అలాగంటే ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క ఒలివ చెట్టు కింద మోకాళ్ళు వేసుకొని కన్నీటి పర్యంతమైపోయారు. అసలు ఒక్కొక్కరైతే ఎక్కులు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు మోకరించి ప్రార్థన చేసిన స్థలం అది. మరి ఆ ఒలివ చెట్టు ఇంకా ఉంది. యేసు ప్రభు ఏ చెట్టు కింద అయితే ఆయన మోకరించి ప్రార్థన చేసుకున్నాడో ఆ చెట్టు ఇంకా ఉంది. ఎందుకంటే అది ఒలివ చెట్టు, దానికి మరణం లేదు. దాన్ని ప్రొటెక్ట్ చేసి ఇనుప చువ్వలతో దాని చుట్టూ బంధించేసి అంటే ప్రొటెక్ట్ చేసి పెట్టున్నారు. ఇప్పటికీ నేను వీలు వెంట దేవుని చిత్తమైతే 1వ తేదీన ఒక వీడియో నేను రిలీజ్ చేస్తాను, వీడియో పెడతాను. కొన్ని ప్రాంతాలు మాత్రమే, అవి మీరు చూడండి. కొన్ని ప్రాంతాల్లో నేను నిలిచి తీసిన ఫోటోలు అవి వీడియోస్ కానీ 1వ తేదీకి నేను సిద్ధం చేసి నేను అప్లోడ్ చేస్తాను. అవి మీరందరూ కూడా చూడొచ్చు. ఆ ఒలివ చెట్టు ఇంకా ఉంది. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఇంకా ఒలివ చెట్లు ఉన్నాయి. వెళ్ళి ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి అన్నప్పుడు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క చెట్టును పట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నారు. చాలా చక్కటి అనుభూతి. ఇంకా ఆదివారం రోజున ఆరాధనలో ఒక చక్కటి ఒక పాట, ఒక పల్లవి చరణం కూడా అక్కడే రాసి పాడడం జరిగింది. మీలో విన్నారా? విన్నవాళ్ళ చేతులు ఎత్తండి. అయ్యో బాబోయ్, అందరూ విన్నారైతే. నేను యెరూషలేము నుంచి మేము బెత్లెహేమ్కి వెళుతున్నాము. ఒక 2 hours జర్నీ ఉంటుందేమో. బస్సులో వెళ్తున్నాము, ట్రాఫిక్ జామ్ అయింది. ఇక అందరూ కసురుకుంటూ మన సంగతి తెలిసిందే కదా, లేచి తొంగి చూస్తున్నారు. ఇంత ట్రాఫికా ఏమో, ఎప్పటికి వెళ్తామో ఏంటోనని. అప్పుడు నేను ఈ సనుగులు ఈ గొణుగులు ఇవన్నీ మనకెందుకని చెప్పి నాకెందుకో పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం గుర్తొచ్చింది. యూదా బెత్లెహేమ, యూదా ప్రధానులలో ఇవెంత మాత్రమును అల్పమైన దానవు కాదు అని బెత్లెహేమును గురించి వ్రాసిన మాట. బస్సులో కూర్చొని ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అవుతుంది. సరే ఖాళీగా టక్కున వాక్యం గుర్తొస్తే ఇంక వెంటనే నేను సెల్ ఫోన్ తీసుకొని టైప్ చేసుకుంటూ ఆ పల్లవి చరణం, ఒక పల్లవి ఏదో ట్యూన్ చేద్దాం అన్నట్లుగా, పెద్ద ఆలోచన ఏం కాదు కానీ సడన్గా వచ్చిన ఆలోచన అది. ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవాలి అట్లాగని స్టార్ట్ చేస్తే అది మెల్లగా ఒక చరణం, ఒక పల్లవి అయి సిద్ధపడింది. ఇక వెంటనే ఆ పాటని పోయిన ఆదివారం పశువుల పాకలో ఆరాధనలో అందరూ కలిసి ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఆ పాట పల్లవి చరణం పాడడం జరిగింది. మీరందరూ కూడా వినే ఉంటారు. వచ్చేటప్పుడు మరలా ఐగుప్తు నుంచి ఫ్లైట్లో వస్తున్నాము. వచ్చేటప్పుడు అట్లా ఒక 4 గంటల ఇంచుమించు ఒక 3 గంటలు అక్కడ జర్నీ. మరలా ఈ ఆంధ్రాకి ఇండియాకి రావడానికి ఒక 3 గంటలు, ఇంచుమించు ఒక 5 గంటలు ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో కూర్చొని ఖాళీగా ఉండడం ఎందుకని ఆ మిగతా 2-3 చరణాలు కూడా కంప్లీట్ చేసేసాను, అయిపోయింది. ఇక ఒక పాట సిద్ధపడిపోయింది. ఒక పాట మన చేతికి ప్రభు ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది క్రిస్మస్ సందర్భంగా దాన్ని రిలీజ్ చేద్దాము అనే ఆలోచనతో ప్రార్థన చేస్తున్నాము. దేవుని చిత్తమైతే నవంబర్ 22వ తేదీ మందిర వార్షికోత్సవం ఉంది కదా, ఆ వార్షికోత్సవ కూడికలో ప్రారంభం చేద్దాం దాన్ని. ఆమేన్, హల్లెలూయా. వార్షికోత్సవ కూడికలో ప్రారంభించడానికి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ పాట రికార్డ్ చేసి సిద్ధం చేసి దాన్ని ప్రభు ప్రతిష్ఠించి క్రైస్తవ లోకంలో మరి ముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీస్కి మనకు క్రిస్మస్ పాటలు లేవు కదా, ఉన్నాయా? లేవు. క్రిస్మస్ రోజు పాడుకోవడానికి ప్రత్యేకంగా లేవు. ఒక పాట దేవుడు ఇచ్చాడు, చాలా చక్కగా, చాలా మాధుర్యంగా. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఆ ధోరణిలో దేవుడు ఒక్కొక్కటి వనకూరుస్తూ సమకూరుస్తూ అందిస్తూ వచ్చాడు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ మాటలు కానీ అది నాకు ఒక క్రొత్తదైన అనుభూతిని కలిగించాయి. చాలా సంతోషం అనిపించింది. సరే, ఇకపోతే యెరూషలేము నుంచి నాకేం తెచ్చారని మీరు అంటారు కదా.
అంటారు కదా, అంటారా లేదా? అంటానా లేదా? నేనే వచ్చా క్షేమంగా. రైట్, హల్లెలూయా. సరే, అలాగని చెప్పి మిమ్మల్ని నేను ఒమ్ము చేయట్లేదు, కానీ మీ అందరికీ పంచడానికి అక్కడి నుంచి కొంత ద్రాక్ష రసం తీసుకుని వచ్చాను. వస్తూ అది ప్రభు బలలో దానిని మీకు అందించడం జరుగుతుంది. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా యెరూషలేములో ఆయా ప్రాంతాల్లో చక్కగా మరి వాటిని చూచి ఆనందిస్తూ, మరి ముఖ్యంగా నేను గతంలో ఎప్పుడు చూడని కొన్ని ప్రాంతాలని కొత్తగా ఈ సంవత్సరం ఈ ట్రిప్పులో చూడడం నాకు ఎంతో ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. ఎన్గేది అనే ప్రాంతం, దావీదు కీర్తనకారుడైన దావీదు 23వ కీర్తన రాశాడు కదా. ఏ కీర్తన అది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనందరికీ తెలుసు కదా. ఆ ఎన్గేది అనే ప్రాంతం కానీ, తర్వాత నేను ఎప్పుడు చూడలే, ఈ సంవత్సరం చూసింది. ఆ లోపలికి వెళితే 2 కొండల మధ్యలో నుంచి నీటి ప్రవాహం, నీరు వాటర్ ఫాల్స్ అంటారు కదా, ఆ కొండపై నుంచి నీటి ధార ప్రవాహం వస్తుంటుంది. అందుకే కాబోలు దావీదు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, పచ్చిక గల చోట్ల. ఇవన్నీ సాక్షాత్తు కండ్లకు కట్టించినట్లుగా కనబడుతుంటాయి. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే, దావీదు ఏదో పార్కులో కూర్చొని ఈ పాట రాయలేదు, లేకపోతే రాత్రి పడుకొని ఊహిస్తూ ఈ పాట రాయలేదు, లేకపోతే దావీదు ఏదో చెట్టు కింద కూర్చొని ఏం రాద్దామా అని ఆలోచించి రాయలేదు. తన కండ్లకు కనిపించిన వాటినే ఒక పాటగా రాసుకొని పాడుకున్నాడు ఆయన. అంతే అనిపించింది నాకు. ఎందుకంటే అంత మంచి అనుభూతి, ఎక్స్పీరియన్స్. అక్కడికి లోపలికి వెళితే అసలు ఆ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇంకా ఒక్క మాటలో మీరు ఏమనుకునంటే ఒక మాట చెబుతా, అక్కడి నుంచి వదిలిపెట్టి రాబుద్ధి కాల. కాకపోతే మీరు జ్ఞాపకం వస్తే మాత్రం అక్కడ ఉండబుద్ధి కాల. ఈ 2 ఉన్నాయండి. అక్కడ కూర్చుంటే ఇక ఏం వెళ్దాం లేబ్బా మరలను అనుకునేటంతగా ఉంది ఆ ప్రాంతం, అంత ప్రశాంతంగా. అయ్యా, ఒక్క చీమ చుట్టుకు మన శబ్దం కూడా లేదు, అన్ని పక్షుల శబ్దాలు. తర్వాత చాలా చాలా చెప్పలేను, అంత బాగుందండి. ఇంకా అక్కడ కూర్చుంటే లోకాన్ని మర్చిపోవడమే. కానీ మీరు గుర్తొస్తే మాత్రం నిజం నేను చెప్పే మాట, నాకు చాలా బెంగైపోయింది. మా వాళ్ళని తిట్టున్నారు, మా ముఖాలు కనబడకపోయేసరికి అలాగని చెప్పి. సరే, అలాగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. తర్వాత ఏడ్పుల గోడ ఉంది కదా, నేను గత 5 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఆ ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేసుకుంటుంటారు కన్నీళ్లతో. అక్కడ మేము కూడా వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుని వచ్చేసేవాళ్ళమి. కానీ ఈ సంవత్సరం క్రొత్తదైన అనుభూతి ఏంటంటే, ఆ ఏడ్పుల గోడ సొలొమోను కట్టిన మందిరం గోడ కదా అది, దాని క్రిందకి తీసుకెళ్ళారండి, పునాదుల్లోకి. పైన ఎంత ఎత్తుందో అంత ఎత్తుందో లోపల పునాది. అయ్యో బాబు, ఏం పునాది వేశారు ఆ మందిరానికి. లోపలికి వెళ్తే చిన్న గుహలాగా తీసుకెళ్లారు లోపలికి, చిన్న సందులో నుంచి. నాకైతే ఎక్కడికి తీసుకెళ్తున్నారా బాబు, ఇక్కడి నుంచి ఇట్టే పరలోకానికి తీసుకెళ్ళిపోతారేమో వీళ్ళు అనిపించింది, ఎందుకంటే అంత లోతుంది. సరే, ఏదేమైనా చూద్దాం అని అందరం వెళ్తే లోపల ఆ గోడలు ఒక్కొక్క రాయి ఎంతంటే ఇదిగో ఇంత సగం ఉందండి, అంత పెద్ద రాళ్లతో పునాది వేసి కట్టాడు ఆ మందిరం యొక్క. ఆ గోడ యొక్క పునాది అంత స్థిరంగా, అంత గట్టి. ఆ లోపలికి వెళ్ళి అవన్నీ చూడడం జరిగింది. ఇలా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలని నేను గత 5 సార్లు చూడని కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు బహుశా దేవుడు అందుకొరకే నన్ను తీసుకొచ్చాడేమో అనిపించింది. ఎందుకంటే మొదట ఈ ట్రిప్లో పేర్లు ఇస్తున్నప్పుడు విసలన్న నన్ను రమ్మని పిలిచాడు, వెళ్దాము, నువ్వు కూడా వస్తే వెళ్దామని. నేను అన్నాను, నేను రానులే అని చెప్పా. మనకి ఇప్పుడు పల్లవే కదా అది, నాకు పెద్దగా ఈ దేశాలు తిరగాలని అట్లాగా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను కాచుకోవాలని, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మల్ని చూసుకోవాలని, మన ప్రాంతాలని దేవుని వాక్యంతో నింపాలని ఇప్పుడు నా మనసులో ఒక భారం ఉంటుంది. ఇప్పుడు కాదు, నా మొదటి నుంచి కూడాను. నాకు ఇప్పుడు పెద్ద దేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడెక్కడ తిరగాలి అని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే దేవుడు నా మీద పెట్టిన గురుతర బాధ్యతను గుర్తించి కొన్ని అడుగులు వేయవలసి వస్తుంది. కానీ నాకు అలాగ ఏముండదు. నాకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నాకు ఇచ్చిన పరిధి, దేవుడు నాకు ఇచ్చిన జనము, ఇదంతా నా మనసులో ఉన్న ఆశ వేరుగా ఉంటుంది. సరే, ఆ రోజు విసలన్న, ఈసారి నువ్వు కూడా వస్తే బాగుంటుంది, చాలా కాలమైంది కదా నువ్వు వచ్చి, మొన్న అమెరికా కూడా రాలేదు నువ్వు, మనం వెళ్దాం అట్లా అన్నప్పుడు నేను అన్నాను, నేను చూసిన ప్రాంతాలే కదా, వదిలేనా, నేను రానులే, మన వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పాను. అయిపోయింది.
మరలా గోరట్లలో ఒక వివాహంలో ఉన్నాం మేము, పెళ్లి కార్యక్రమంలో ఉన్నప్పుడు మరల విసలాన్న రెండోసారి, ఏంటి రానన్నావు అంటున్నావు, రానంటున్నావేంటి, రావా వెళదాం, ఇది కొత్తగా కొన్ని ప్రాంతాలు నోట్ చేసాము, బాగుంటుంది, నువ్వు వస్తే బాగుంటుంది, వెళ్దాం కలిసి అట్లా అన్నప్పుడు కాదని లేక సరే అనేసే కదా ఇంకెళ్ళాలి అని వెళ్ళా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది నేను చాలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, ఇవన్నీ చూడగలిగాను అని నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. ఈ దేవుడు ఈ యెరూషలేము యొక్క ఈ ట్రిప్ని చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చాడు. ఎంతో చెప్పుకోవడానికి, అలాగే అనుభవించడానికి, ఆనందించడానికి దేవుడు బాట వేశాడని నేను చెప్పక మానలేను. చాలా సంతోషం. సరే, మీరేమి అయ్యో మేము పోగొట్టుకున్నామే అని అనుకోవద్దు. దేవుడు మీకు కూడా అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. మనకందరికీ ఇది ఒక ఆశీర్వాదం అని నేను భావిస్తూ, సందర్భం వచ్చినప్పుడు వాటి విషయాలన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. కొన్ని షార్ట్గా మాత్రం 1వ తేదీ మీకు వీడియోలో నేను అనుదిన కృప ఎట్లాగా మనం అప్లోడ్ చేస్తున్నామో అలాగే యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. కొన్ని ప్రాంతాలని, ఆ ప్రాంతాలని నేను మీకు చూపిస్తాను. ఇప్పటికే మీరు కొన్ని వీడియోలు చూసుండొచ్చు. అన్ని వీడియోలు, అక్కడ తీసిన వీడియోలన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ మనకు నెట్ లేదు, సపోర్ట్ చేయలేదు. ఈ తీసిన వీడియోలేమో ఎక్కువ క్వాలిటీలో రికార్డ్ అయ్యాయి. సరే, ఆ ఎక్కువ క్వాలిటీ రికార్డ్ అయిన వీడియోల్ని అప్లోడ్ చేయడానికి మనకు కావాల్సినంత నెట్ సపోర్ట్ చేయలే అక్కడ. ఇంక మేము పగలంతా తిరిగి రాత్రి రూమ్కి వచ్చిన తర్వాత మరలా ఇవి అప్లోడ్ చేసుకుంటూ కూర్చుంటే తెల్లారయ్యేటట్టుంది. 1-2 రోజులు చేసామట్లాగా తెల్లారయ్యేటట్టుంది. మరలా ఉదయాన్నే మరలా 5 గంటలకి వేకప్ కాల్, 6 గంటలకు బ్రేక్ఫాస్ట్, 7 గంటలకు బస్ ఎక్కాలి. ఇది పరిస్థితి. మాడు బగులే ఎండలు, ఇంత ఎండలు కాదండి, అయ్య బాబోయ్, మాడు బగిలిపోయింది. ఇక మాకంటే ఓపెన్ టాప్ కదా, మీకు తెలుసు కదా, అల్లాడిపోయాము ఎండకి. భయంకరమైన ఎండలు. ఇక సాయంకాలం రాత్రికి 8 గంటలకి 9 గంటలకి రూమ్ కలిసిపోయి వచ్చి ఇక మరలా ఈ అప్లోడ్లు పెట్టుకుంటూ కూర్చున్నామంటే తెల్లారి మరలా మనం లెగలేం. ఎందుకంటే 5 గంటలకల్లా వేకప్ కాలు, 6 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్. అక్కడ ఇక ఎన్ని కుదిరేటట్టు లేవులే బాబు, తర్వాత మనవాళ్ళకి నెమ్మదిగా నిమ్మలంగా అప్లోడ్ చేయొచ్చు, చూస్తారులే అట్లాగా నీకు పక్కన పెట్టేసి ఇక కార్యక్రమంలో ముందుకి వెళ్ళిపోయాం. అందుకని కొన్ని క్లుప్తంగా షార్ట్ అవన్నీ నేను 1వ తేదీన మీకు వాటిని అప్లోడ్ చేస్తాను. చూడగలిగిన వాళ్ళు చూడొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇవి క్లుప్తంగా యెరూషలేము యొక్క విశేషాలు. అది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించిన మీ అందరికీ నేను కృతజ్ఞుడిని. ప్రార్థించిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేశారా లేదా? చేస్తారని నాకు తెలుసు. దేవునికి మహిమ. ప్రార్థించిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు ఆ అనుభూతిలోనికి తీసుకుని వెళ్ళునుగాక. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ యెరూషలేముకి మనం వెళ్ళకపోయినా ఆ యెరూషలేములో మనం అందరం ఉంటాం, ఇబ్బంది ఏం లేదు, దాని గురించి మన కంగారు ఏం లేదు. ఈరోజు రాత్రికి మధిరలో వార్షికోత్సవ కూడిక జరుగుతుంది కనుక మీరు ప్రార్థించండి. వసతి ఉన్నవాళ్ళు పాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే రేపు ఉదయం వణుకూరులో 10 గంటలకి ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుంది. ఎవరా సహోదరులు? సరే, వణుకూరులో ఇల్లు ఓపెనింగ్ 10 గంటలకి. ఎప్పుడు? సోమవారం రోజున. మంగళవారం రోజు డేవిడ్ వివాహం. ఓకే, ఇటుదేగా, ఓకే, రైట్. సరే, ఇకపోతే 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడిక. ఎప్పుడు? పోనే బుధవారం రోజు వాగ్దాన సందేశ కూడిక 1వ తేదీ. 2వ తేదీ తుర్లపాడు రోడ్లో చింతలపాడు దగ్గర ఒక కూడికకి నేను వెళుతున్నాను. ఇకపోతే 3వ తేదీ కంచికి చెరలో ఒక ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమానికి నేను వెళుతున్నాను. ఇకపోతే 4వ తేదీ శనివారం, 5వ తేదీ ఆదివారం ఉండవల్లి ప్రభు బల్ల ఆరాధన. ఇది ఈ వారంలో జరిగే కూడికల యొక్క వివరాలు. ఈరోజు రాత్రికి ఎక్కడ? మధిర. ఈ ఆరాధన అయిపోయిన త్వరగా పెట్టేబాటు సర్దుకొని వెళ్ళాలి కనుక నేను కూడా త్వరగా ఆరాధన ముగిస్తాను. సకాలంలో
మీరు కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు పాలు పొందండి. లేని పక్షంలో ప్రార్థించాలని నేను కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను. దేవుని కనికరం మీకు కలుగుగాక. హల్లెలూయా. సరే, ఒక పాట పాడుకుందామా? లేచి నిలబడండి. మరి చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా, అందరూ లేచి నిలబడి ప్రభుని మహిమపరుద్దాం, ఆరాధన చేద్దాం. గతించిన కాలమంతయు ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ప్రభు దాచి కాపాడి కనికరించి విశేషమైన దీవెన కలిగించినందుకు అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రభు మనకిచ్చినటువంటి ఉపదేశము, సంఘము, సహవాసం కొరకై స్తోత్రం చెబుదాం. రాబో దినములన్నిట ప్రభు తన క్షేమ స్థితిని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తుతిగానమే పాడన, జయగీతమే పాడన, నా ఆధారమై ఉన్న యేసయ్య అనే పాటను అందరం కలిసి పాడుతూ ప్రభుని స్తుతించి గణపరుద్దాం. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా. నమ్మదగినవి నీ న్యాయ విధులు, వెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, వెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. నా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. స్తుతిగానమే పాడనా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం.
నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును స్తుతిగానమే పాడనా నూతనమైనవి ఈ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నూతనమైనది ఈ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది సింహాసనము నేను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే ఈ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే నా గురి నీవైతివే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షినై ఉందును నా ఆధారమై ఉన్న యేసయ్యా 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 నా ఆధారమై ఉన్న యేసయ్యా 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 ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధ్యుడా పరిశుద్ధుడా నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞులమై జీవితమంతయు నా ఆరాధన ఆధారము నా సర్వము నీవేనయ్యా నీవేనయ్యా ఆరాధ్యుడా
రాజుడా నా రాజుడా నజరేయుడా స్తుతి పాత్రుడా నీకేనయ్యా ఆరాధన ఆధారమై ఉన్న యేసయ్యా ఆధారమై ఉన్న యేసయ్యా ఆరాధన నీవే యేసయ్యా ఆరాధన నీవే యేసయ్యా సర్వస్వము నీవే యేసయ్యా 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 ఆరాధుడా ఆరాధుడా స్తుతి పాత్రుడా ఓ ఆధారమై నా ఆధారమై ఉన్నా యేసయ్యా 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 ఆరాధన స్తుతి కీర్తన నీవేనయ్యా 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 స్తుతి పాత్రుడా పరిశుద్ధుడా నజరేయుడా ఆధారమా యేసయ్యా ఆదరణ ఆనందము అభిషేకము నీవే నీవే స్తుతి గానమే పాడనా జయ గీతమే జయ గీతమే పాడనా పాడనా స్తుతి గానమే పాడనా 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 జయ గీతమే పాడనా పాడనా నా ఆధారమై నా ఆధారమై యేసయ్యా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును జీవితమంతయు చేతులు పైకెత్తి అందరూ పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కృపానిధి యగు ప్రభువా, మీకు వందనాలు. ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు మా మధ్య ఉండి మా స్తుతి సింహాసనమందు ఆసీనుడివై మా స్తుతులను అందుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అభాగ్యులమైన మేము నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, ధన్యతను మీరు అనుగ్రహించేందుకు నీకు స్తోత్రాలు. కరుణ కటాక్షం కలిగిన తండ్రిగా మీరు ప్రత్యక్షమయ్యారు. ఇదిగో మేము మీరు మాట్లాడితే వినాలని, మిమ్మల్ని చూడాలని, వాక్య దర్శనం కొరకు మేము వచ్చామునైనా. మాతో మీరు మాట్లాడి మా హృదయ అభిలాషను తీర్చండి. నీ సన్నిధికి కూడి వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరు వంతున మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఇక్కడి నుంచి దీవించబడిన వారి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. మేలు కొలుపులు కలిగించండి. జాలి కలిగించే నీ స్వరాన్ని వినిపించండి. ఇంతవరకు మీరు కాచి కాపాడి మీ భుజముల మీద మోసిన తండ్రివి. జరిగే ప్రతి క్షణాన్ని కూడా మా కొరకు దీవెనకరంగా మలచి మార్చి మహిమ మీరు తెచ్చుకున్నామని ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. చాలా సంతోషం. మరి కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా విని ఆలకించి అనుసరించడానికి తీర్మానించి దేవుని దీవెనలు మీరు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా విందాం. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూల ఉపదేశమును మాని సంపూర్ణలగుటకు సాగిపోదము. చాలు. ఇక్కడ చూడండి, సాగిపోదుము. మనం ప్రారంభం కంటే కూడా ముగింపు అనేది చాలా శ్రేష్టమైంది. ప్రారంభం అందరూ ఉండొచ్చు, ప్రారంభంలో అందరూ సంతోషించవచ్చు, కానీ గమ్యం చేరుకోవడంలో ఒక శ్రేష్టత ఉంటుంది. గమ్యం చేరుకోవడంలో ఆనందం ఉంటుంది, అందులో మనకు ఘనత ఉంటుంది. ప్రారంభించడం చాలా సులువుగా ఉంటుంది, కొనసాగించడం బాధ్యతతో కూడి ఉంటుంది. ఆరంభం ఒకవేళ మనకు సులువుగా ఉన్నప్పటికీ దానిని కొనసాగించి గమ్యాన్ని చేర్చుకోవడం, గమ్యం చేరుకోవడం అనేది మనం ఒక దర్శనంగా తీసుకోవాలి. అది ఒక నిర్ణయంగా తీసుకోవాలి. అది ఏదైనప్పటికీ కూడా మనం ప్రారంభించింది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అది గమ్యం చేరుకోవాలి అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ మనం సాగిపోదము, పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, సాగిపోదము అంటే సాగిపోవడం అంత సులువుగా ఉంటుందా? సాగిపోవడం అనేది అంత సునాయాసనంగా ఉంటుందా? సాగిపోవడం అనేది ఏ ఆటంకాలు లేకుండా ఉంటాయా? ఈ ప్రశ్నలన్నీ మన ఎదుట నిలుస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి అనంటే, ఏది కూడా అంత సులువుగాను, ఏ కష్ట నష్టం లేకుండా, ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఏది కూడా ఉండదండి. ఈ సాగిపోతున్న ఈ మార్గంలో మనకు ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు, ఆటుపోట్లు అనేవి
మనకు సర్వసాధారణంగా కలుగుతాయి. ఏమండి, ఒక 80-90 ఏళ్ళు నిడివిలో లేదా ఒక 100 సంవత్సరాల జీవిత ఆయుష్యంలో ఏ బలహీనతలు, ఏ అనారోగ్యాలు, ఏ చీకు చింత అనేవి వాటిల్లకుండా ఉంటాయండి. కొందరికి బాల్యం నుంచే ఎదురవుతాయి, కొందరికి యవ్వన వయసు రాగానే ప్రారంభమవుతాయి. ఇలాగ ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు సర్వసాధారణంగా మన ఎదుట నిలుస్తాయి, మన ఎదుట మనకు కనబడుతాయి. ఇవి ఏవి కనబడవు, ఇవి ఏవి రావు, ఇలాంటివి ఏవి వాటిల్లవు అని ఎప్పుడు కూడా మనం తలంచకూడదు. అలాంటి ఆలోచనలు మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఇది సాగిపోతున్న యాత్ర. ఏ యాత్ర అండి? మరలా ఆ పూర్వ మూలోపదేశములలోనికి మనం వెళ్లకుండా ప్రతిసారి మరలా ప్రారంభానికి వచ్చి మరలా ఆ ప్రారంభంలో నిలిచి మరలా ఆ మొదటి స్థితికి వచ్చి మనం ఇది కాకుండా ఏమవ్వాలి అని వాక్యం చెప్తుంది అనంటే సాగిపోవాలి. ఒక స్థితి నుంచి మరొక స్థితికి, ఒక అడుగు నుంచి మరొక అడుగుకి. మనం చాలాసార్లు అనుకుంటుంటాము ఏంటంటే ప్రభు మీద అనుకుని ప్రభు కొరకై మనం ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే అక్కడి నుంచి కొనసాగించే ఆ బాధ్యతని దేవుడు తీసుకుంటాడంట. నేను ఇక్కడ నిలబడి నేను అక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకోవడం నా భ్రమ. నేను ఇక్కడ నిలబడి నేను అంత చేయాలి అని అనుకోవడం నా వివేకం. నేను ఇక్కడ నిలబడి నేను ఎన్నో సాధించాలి అని అనుకోవడం నా బుద్ధిహీనత అవుతుంది. మొదట నేను ఏం చేయాలి అనంటే దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని యందు విశ్వసించి ఒక అడుగు ముందుకి నేను వెయ్యాలి. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. తల్లి చనిపోతే ఆ బిడ్డని ఆ తండ్రి, పేదవాడైన ఆ తండ్రి చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పేదవాడు రిక్ష తొక్కుని బ్రతుకుతాడు. అతనికి అంత హంగులు లేదు గనుక ఒక మిద్దె మీద ఒక చిన్న పూరి పాక ఒకటి ఉంటే ఆ పూరి పాక ఒక 300 రూపాయలకి అద్దెకి తీసుకొని ఆ మిద్దె మీద ఆ పూరి పాకలో తన బిడ్డను పెంచుకుంటూ ఆ తండ్రి సాగుతున్నాడు. ఒకరోజు కొడుకుతో చెప్పాడు, నాన్న నేను కొట్టుకెళ్ళి సరుకులు కొనుక్కొని వస్తాను. అప్పుడు ఆ తండ్రి ఆ కొడుకుని ఆ గదిలో పెట్టి, నాన్న నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి కొట్టుకెళ్ళి సరుకులు తెస్తానని చెప్పి కొట్టుకెళ్ళాడు. కొట్లో సరుకులు కొనుక్కుంటున్నప్పుడు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారట, ఒరే బాబు నీ ఇల్లు కాలిపోతుందిరా, నీ ఇల్లు అగ్ని ఆహుతి అయిపోతుంది అని. ఇప్పుడు ఆ తండ్రికి ఇల్లు కాలిపోతుందనే బాధ కాదు, ఆ ఇంట్లో ఎవరున్నారు? తన కుమారుడు ఉన్నాడు. ఇక అంతే, ఆ సరుకులు సంచి అక్కడ పడేసి పరిగెత్తుకుని వెళ్ళేసరికి అది తాటేకులతో కట్టిన గుడిసె కదా. ఏమైంది? ఆ అగ్నికి మొత్తం పొగ కమ్మేసింది. దట్టమైన మేఘంలాగా పొగ కమ్మేసింది. మానిటర్ బీచ్ ఆ పొగ కమ్మేస్తే ఇప్పుడు తండ్రి ఆలోచించాడు, ఈ మెట్లన్నీ ఎక్కి ఆ పైకి నేను వెళ్ళేసరికి నా బిడ్డ నాకు దక్కకపోవచ్చు, ఏం చేయాలి అని అలా తలపైకెత్తి చూస్తే ఆ కొడుకు ఏం చేశాడు? ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ ముందు చేపట్టు గోడ ఉంటుంది కదండి మిద్దికి, ఆ చేపట్టు గోడ దగ్గరకు వచ్చి నానా నానా అని కేకలేస్తున్నాడు. అప్పుడు ఆ పొగల మధ్యలో ఉన్న తన బిడ్డని తండ్రి చూశాడు. అమ్మ నా బిడ్డ అలాగ తప్పించుకున్నాడు అని ఇప్పుడు తండ్రి కింద నుంచి బిడ్డతో చెప్తున్నాడు, బాబు నువ్వు అక్కడి నుంచి దూకేయి, ఇక్కడ నేను నిన్ను పట్టుకుంటా. బిడ్డ అంటాడు, నానా అసలు నువ్వు ఎక్కడున్నావు నానా, నువ్వు నాకు కనిపించట్లే అంటాడు కుమారుడు. తండ్రి అంటాడు, నానా నువ్వు ముందు ఆలోచించకుండా నన్ను నమ్మరా, నన్ను నమ్మి దూకేయి అంటాడు. కొడుకు అంటాడు, నేను దూకేయడానికి నువ్వు కనిపించట్లేదు కదా, నువ్వు ఎక్కడున్నావు? తండ్రి అంటాడు, నిన్ను కమ్మిన పొగల మధ్యలో, మరలా చెబుతున్నా, నిన్ను కమ్ముకొనిన పొగల మధ్యలో నేను నీకు కనబడకపోవచ్చు, నిన్ను అలుముకొనిన పొగల మధ్య సిగసగల మధ్య నేను నీకు కానరాకపోవచ్చు, కానీ నువ్వు ఎంత పొగలో ఉన్నావో, ఎంత దట్టమైన పొగలో నువ్వు నిలిచి ఉన్నావో, ఎంత దట్టమైన పొగ నిన్ను ఆవరించి ఉందో ఆ పొగల మధ్యలో నీవు ఉన్న సంగతి నాకు కనబడుతుంది. చూస్తారండి, నీకున్న పరిస్థితులను బట్టి నేను నీకు కనబడకపోవచ్చు,
కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నాకు కనబడుతుంది. నువ్వు దూకాయ్, నువ్వు దిగాయ్. ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేయాలి? తండ్రిని నమ్మి, తండ్రిని విశ్వసించి దూకితే పట్టుకొనవలసిన బాధ్యత ఎవరిది? అదే నేను చెప్పేది. ఒక్క అడుగు మనం ప్రభు కొరకై, ప్రభుని విశ్వసించి మనం ముందుకు ఒక అడుగు వేయగలిగితే దానిని కొనసాగించగలిగిన బాధ్యత, కొనసాగించగలిగిన శక్తి గల దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు అండి. హల్లెలూయా. ఆయన నిశ్చయంగా అలాగ చేస్తాడు. నిశ్చయముగా ఆ కృపని మనకు ప్రసాదిస్తాడు. నిశ్చయముగా శక్తి కలిగిన కార్యాలని ఆయన మన ఎడల చేస్తాడు. చేయుటకు శక్తి గల, సామర్థ్యత గల దేవుడే మనం ఆరాధించే ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు ఎన్ని ఆటంకాలే వచ్చినా, ఎన్ని అవరోధాలే వచ్చినా మనం ఏం చేయాలి అంటే ఆ ఆటంకాలని, ఆ అవరోధాలని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఆగిపోయేటి వారం దేనిలో కూడా ఆగిపోయేటి వారము కాకూడదండి. కొందరి వ్యక్తిగత అనుభవాల్ని కొందరి వ్యక్తిగత అనుభవాల్ని ఈ వాక్యంతో సరిపోల్చుకోవాలి. నేను విశ్వసించిన వాడనై, శక్తి కలిగిన దేవునికి నమ్మకస్తుడనై నేను సాగిపోతున్నానా, లేక ఆగిపోయిన అనుభవాలలో, లేకపోతే నిలిచిపోయిన అనుభవాలలో నా శక్తిని నేను పోగొట్టుకునే వ్యక్తిగా నేను నిలిచి ఉన్నానా అనే విశ్లేషణ ఒక్కొక్కరికి కలగాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం భ్రమలో ఉంటామండి. దేంట్లో ఉంటామండి? భ్రమలో ఉంటాం. ఆ భ్రమ మనల్ని ఏం చేస్తుంది అనంటే మనల్ని గుడ్డి వాళ్ళగా చేసేస్తుంది. సామ్సన్ ఉన్నాడు. ఏం జరిగింది? నాకేంటి, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అంతా ఇంత అనుకుంటూ భ్రమలో ఉన్నాడు. ఆఖరికి ఏమైంది? గుడ్డివాడైపోయాడు, శక్తి పోగొట్టుకున్నాడు, ఒంటరిగా నిలిచిపోయాడు. ఒక దౌర్బల్యమైన పరిస్థితిలో అతడు దేనికి పనికి రాకుండా పోయాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసిన శ్రేష్టమైన మాట ఏంటంటే, మరలా మీరు ఆ మూల ఉపదేశానికి వెళ్ళి మరలా మొదటి నుంచి ప్రారంభించాలి అన్నట్లుగా కాకుండా ఉన్న స్థితిలో నుంచి మీరు సాగిపోండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక 3-4 లేకపోతే ఒక 5 మందిని సమయాన్ని బట్టి నేను మీ ముందు పెడతాను. వాళ్ళు ఎలాగా సాగి వెళ్ళారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళారు, ఎలాంటి అనుభవాలలో వాళ్ళు ఆధ్యాత్మికమైన ఆ శక్తిని పొందుకునే వ్యక్తులు అయ్యారు అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను కొన్ని విషయాలు నేను మీ ఎదుట పెడతాను. మీకు దానియేలు చరిత్రను ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయదలిచాను. ఎవరి గురించి అండి? దానియేలు గురించి. ఈ దానియేలు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దానియేలు గురించి మనకు అర్థమయ్యే అనుభవాలు, కొన్ని శ్రేష్టమైన అనుభవాల్ని మనం ఈ పూట ధ్యానించుకోవాలి. అతడు ఎలాంటి వాడు అనంటే, అతడు దానియేలు నిర్దోషి. ఎవరండి? అందరు చెప్పండి, ఎవరండి? నిర్దోషి. అతనిలో ఏదైనా ఒక లోపం ఉందానని ఎంత వెతికారో, ఎంత అతనిని పరిశీలించారో, కానీ ఏదైనా అతనిలో చూడగలిగారా? లేదు. ఎందుకంటే అంత నిర్దోషత్వాన్ని అతడు ఎలాగా సంతరించుకోగలిగాడు అనంటే, నేను మీతో ఒక మాట చెప్తాను. అతడు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా కనిపిస్తాడు. దానియేలును ఒకవేళ మనం ఇంటర్వ్యూ చేస్తే, దానియేలును కనుక మనం అడిగితే, ఏం దానియేలు నువ్వు ఇంత నిర్దోషత్వాన్ని ఎలా పొందుకోగలిగావయ్యా అంటే అతడు చెప్పేది ఒకటే, నేను నిత్యము నా దేవుని సన్నిధిలో ప్రార్థించని వ్యక్తి నిర్దోషత్వాన్ని పొందుకోగలుగుతాడండి. ప్రార్థించని వ్యక్తి తనను తాను సరిచేసుకోగలుగుతాడండి. ప్రార్థించని వ్యక్తి ప్రభువుని చూడగలుగుతాడు. ప్రార్థించని వ్యక్తి ప్రభు ఎదుట నిలబడగలుగుతాడు. ప్రార్థించని వ్యక్తి పరిశుద్ధత వైపు మెగ్గు చూపగలుగుతాడు. ఇప్పుడు నేను మీతో ఏం చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ ప్రార్థనకి ఆటంకాలు లేకుండా ఏది సాగిపోదండి. ఆటంకాలు లేకుండా శుద్ధిమెత్తగా ఏ కష్టం అనేది తెలియకుండా మనం ముందుకు వెళ్ళలేమండి. ఏదో మన ఎదుట
ఒక ఆటంకం నిలబడినప్పుడు ఈ ఆటంకాలు నాకేనా, ఈ ఆటంకాలు నావేనా, ఇది నాకు జరగాల్సిందేనా అని మనం విచిత్రంగా, ఆశ్చర్యంగా, వింతగా చూడాల్సిన అవసరం లేదు. తనకు ఎదురైన ఆ ఆటంకం చూడండి, ఏదైతే అతనికి పవిత్రతను నేర్పిస్తుందో, ఏదైతే దేవుని సముఖంలో అతనిని ఘనతని కలిగిన వ్యక్తిగా చేస్తుందో, ఈ ప్రార్థనకి ఆటంకం కలిగినప్పుడు ఏం చేశారు? ఆటంకాలు వచ్చి ఆయన ఆగిపోయాడా? ఆటంకాలు అధిగమించి సాగిపోయాడా? మీరు చెప్పండి. సాగిపోవడం కాదు, ఆటంకాల్ని అధిగమించి. మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుతారండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము. ఇక్కడ తెలుసుకొనినను, ఇలాంటి ఆటంకం ఉంది, ఇలాంటి ఆటంకం వచ్చింది, ఇలాంటి ఆటంకాల మధ్యలో నేను ఉన్నాను, ఇలాంటి ఆటంకాలు ఈ రోజున నా ఎదుట నిలిచాయి అని తెలిసినప్పటికీ కూడా అతడట ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ తన ఎదుట నిలిచిన ఆ ఆటంకాల్ని ఆధారం చేసుకోలేదండి. వింటున్నారండి? తన ఎదుట నిలిచిన ఆటంకాల్ని అతడు ఆధారం చేసుకొని తనకున్న ఆత్మీయతను పోగొట్టుకోలేదండి. ఇప్పుడు మీ యొక్క అనుభవాలలో ఎన్నో ఆటంకాలు మీ ఎదుట నిలుస్తాయి. మీకైనా, నాకైనా, మనందరికీ, ఎవరికైనా సర్వసాధారణం. నాకు ఒక వింత, మీకు ఒక కొత్త, ఇట్లా ఏముండదు. మీరైనా, నేనైనా విశ్వాస సంబంధంగా బ్రతుకుతున్న మనలో ఎవరికైనప్పటికీ కూడా ఈ ఆటంకాలు ఏదో ఒక విధంగా మన ఎదుట నిలుస్తాయి, మన ఎదుట మనల్ని భయభ్రాంతులుగా చేస్తాయి. అన్నప్పుడు ఆ ఆటంకాలని మనం ఆధారం చేసుకోకూడదండి. ఆ ఆటంకాల మీద మనం గురి పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఇలాగ కలిగింది, ఇప్పుడు ఇలా వచ్చింది కనుక నేను అలా చేయలేను, ఇలా వచ్చింది కనుక అలా అనలేను, ఇలా వచ్చింది కనుక అక్కడికి వెళ్ళలేను, ఇది కాదండి. మన పితరులు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఇన్ని ఆటంకాల మధ్య ఇలాంటి శాసనం ఒకటి సృష్టించబడిందని తెలిసినప్పటికీ కూడా దానివైపు కాదు, అతనికి దేవుని శక్తిని కలిగించేది ఏది, దేవుని ఎదుట అతనిని నిలబెట్టేది ఏంటి, ఇంత పవిత్రంగా నిర్దోషంగా బ్రతకడానికి ఆధారమై ఉన్నదేంటో దానిని విడువక పట్టుకున్నాడు, విడువక కాచుకున్నాడు. ఈ సమస్యను అధిగమించగలిగాడండి. నేను ఈ వాక్యంలో నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఆటంకాలను అధిగమించడానికి మనం ఏది పట్టుకొని ఏది విడిచిపెట్టాలి. ఆటంకాలను పట్టుకొని మనల్ని ఘనతకు తీసుకుని వెళ్ళే వాటిని విడిచిపెట్టకూడదండి. వింటున్నారండి? దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవుల్ని విడిచిపెట్టి ఈ ఆటంకాల వలన కలిగే వాటిల్ని మనం గురిగా పెట్టుకోకూడదండి. అక్కడే మన వివేకం పనిచేయాల్సింది, మన ఆలోచన పనిచేయాల్సింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏది విడవాలి, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకొని ఏది విడవాలి, ఆ రైట్, ఆ సరి అయిన నిర్ణయం ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో, పర్వతాలు కాదు కదా, రాజ్యాలని ఎదిరించగలిగిన, రాజ్యాల్ని జయించగలిగిన ఆ శక్తిని ప్రభు మనకిస్తాడని నేను ఎందుకు ఇంత నిశ్చయంగా చెప్తున్నాను? వాక్యంలో వ్రాయబడి ఉంది, మన పితరులు విశ్వాసమును బట్టి ఏం జయించారంట? సమస్యల్ని కాదు, ఆటంకాల్ని కాదు, అవరోధాల్ని కాదు, వాళ్ళు ఏకంగా వాళ్ళ ఎదుట నిలిచిన ఆ రాజ్యాలనే జయించగలిగారంట. దేనిని బట్టి అనంటే, వాళ్ళకు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి. వాళ్ళ విశ్వాసంలో పోరాటం వచ్చింది, వాళ్ళ విశ్వాసంలో ఆటంకాలు వచ్చాయి, వాళ్ళ విశ్వాసంలో అవరోధాలు వచ్చాయి.
ఆ అవరోధాలని వాళ్ళు చూడలేదు, విశ్వాసాన్ని పట్టుకున్నారు. మన విశ్వాసపు అనుభవాలలో, మన జీవితపు అనుభవాలలో కూడా ప్రార్థనకి లేక నీ ఆధ్యాత్మికమైన జీవితానికి కలిగే ఆటంకం ఏంటి? ఆ ఆటంకాన్ని చూసి ఆగిపోకూడదు. ఆ ఆటంకం మీకు దానియేలు గురించి నేను ఒక 2-3 మాటలు చెప్పాలంటే, దానియేలుని బెదిరించి దానియేలు మీద నేరాలు మోపి ఎంతవరకు వెళ్ళింది చరిత్ర అనంటే, ఏదో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేసి, ప్రార్థిస్తున్నప్పుడే వాళ్ళు కళ్ళు గప్పేసి, ప్రార్థిస్తున్నప్పుడే వాళ్ళకి జ్వరాలు వచ్చేసి, రోగాలు వచ్చేసి, లేకపోతే ఆ శత్రువులందరూ హతమైపోయి, అలాగా కాదండి. లోకస్తులకి చూడటానికి, నన్ను చూడండి నేను చెప్తా, లోకస్తులకి చూడటానికి దేవుడు కూడా వీళ్ళ చేయి విడిచిపెట్టేశాడు అన్నట్లుగా ఉంటుందండి. దేవుడు కూడా వీళ్ళకి దూరమైపోయాడు అన్నట్లుగా ఉంటుందండి. నిక్కచ్చిగా ఒక మాట చెప్తాను, దేవుడు కూడా వీళ్ళని మర్చిపోయాడు అనే స్థితికి వచ్చినప్పటికీ కూడా దానియేలు ఆటంకం వైపు చూడలేదండి. దానియేలు ఆటంకాల వైపు చూసి తనలో ఉన్న ఆత్మీయతను పోగొట్టుకోలేదండి. అందుకే దానియేలు సింహాల బోన్లోంచి రాస్తూ చెప్పాడు, నేను నా దేవుని దృష్టికి, అందరూ చెప్పచ్చు కదా, నా దేవుని దృష్టికి, మనం ఎవరి దృష్టికి నిర్దోషులమై ఉండాలి? దేవుని దృష్టికి. ఎందుకు నిర్దోషి అయ్యాడు? ఎలా నిర్దోషి అయ్యాడు అనంటే, ఎప్పటికప్పుడు తన హృదయాన్ని దేవునికి చూయించుకునేవాడు. ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో చెప్పుకోవడం. మన బలహీనతలే కానీ, మన శక్తిహీనతలే కానీ, మన ఆశలే కానీ, కోరికలే కానీ, ఉద్దేశాలే కానీ, ఇవన్నీ దేవునితో చెప్పుకొని ఆయన మనసుని తెలుసుకోవడం, ప్రార్థించడం. అందుకే దానియేలు అంటాడు, నేను సజీవుడను, నేను సజీవంగా ఉన్నాను, ఈ సింహాల నోళ్ళు కట్టివేయబడ్డాయి, ఏ హాని నాకు కలగలేదు, ఏ హాని నాకు వాటిల్లలేదు. నేను ఉన్నది సింహాల మధ్యే, నేను ఉన్నది క్రూరమైన జంతువుల మధ్య, నేను ఉన్నది వికృత రూపము దాల్చిన సింహాల మధ్యనే నేను ఉండేది. నాకేమి పూల పాన్పు లేదు, నాకేమి ఘనతలు, లేకపోతే నన్ను ఊరేగించే సింహాసనాలు నాకేమీ లేవు. సింహాల మధ్యలోనే ఉన్నాను. అందరూ మీరు కూడా చెప్తారా? వేటి మధ్యలో ఉన్నాడంట? చుట్టూ సింహాలే, కానీ ఈ సింహాల మధ్య నాకు ఏ హాని లేదు. సేఫ్ సైడ్, క్షేమంగా ఉన్నా. ఏ సింహం నా దగ్గరకు వచ్చి ఓ అని అనలేదు. ఎందుకంటే నేను నిర్దోషిని. ఏ సింహం నా మీద కాలెత్తలేదు, ఏ సింహం నా మీద నోరెత్తలేదు, ఏ సింహం నన్ను విషపు చూపులు చూడలేదు. ఎందుకు? నేను నిర్దోషిని. ఎలా? నేను నిత్యము ప్రార్థించి దేవుని సన్నిధిలో నిలిచిన నిర్దోషిని. దీనికి ఏ ఆటంకమే వచ్చినా ఆ ఆటంకాన్ని అధిగమించి దేవుని కొరకు మనం నిలవాలి. ఆమేన్. ఆటంకాలు వచ్చి పడిపోయి మరలా మూలోపదేశానికి, మరలా రక్షణ, మరలా బాప్తిసం, మరలా ఉపదేశం, మరలా సంఘం. ఈ సంఘంలో దెబ్బతిన్నాం గనుక ఒక పని చేద్దాం, సంఘం మార్చేద్దాం. కొంతమందికి ఉండే పాడు బుద్ధి అండి, సంఘం మార్చేద్దాం. ఎందుకంటే మనం పడ్డాము, మళ్ళీ లేచాము, మరలా అక్కడికి వెళ్తే వీళ్ళు ఏం చూస్తారో, వాళ్ళలాగా చూస్తారో, వీళ్ళు ఏమనుకుంటారో. ఓ పని చేద్దాం, ఈ సంఘం మానేసి ఇంకొక సంఘానికి వెళతాం. అర్థమవుతుందండి? ఆ సంఘంలో మరలా ఏమైనా ఇంకొక సంఘానికి వెళతాం. ఇది కాదండి. నీ ఎదుట నిలిచిన ఈ ఆటంకాలలో నీవు అక్కడి నుంచి సాగిపోయే ఆ విశ్వాస బలాన్ని పొందుకోవాలి, విశ్వాస శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను అనుభవించాలి. దానియేలు అదే అంటున్నాడు, నేను నిర్దోషిని కనుక నాకు ఏ హాని కలగలేదు, నేను క్షేమంగా ఉన్నాను, నీవు కూడా క్షేమంగా ఉందువు గాక, రాజు చిరంజీవి అగుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ ఆటంకాన్ని మనం అధిగమించి దానియేలు వలె మనం శక్తివంతులం కావాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది.
ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దేశమంతా కరువు, తినడానికి తిండి లేని పరిస్థితి, అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఇదిగో అంత పిండి ఉంది. నన్ను చూడండి, మీరు నేను చెప్పిన తర్వాత చదువుదొర్లి మీ అందరికీ తెలిసిన చరిత్రే, కానీ నేను ఈ సందర్భానుసారంగా ఒక్కొక్క చరిత్ర మీ ముందు పెడతాను, మీరు వినండి. కొంచెం పిండి ఉంది, 1 సంవత్సరానికి సరిపడా కాదు, ఒక 6 నెలలకు సరిపడా కాదు, కొంచెం పిండి. ఏది ఆ కరువు కాలంలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ప్రజలు గుండె గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్న ఆ దినాలలో ఆమె ఆ రోజుకి తమ బిడ్డకి సరిపడే అంత, జాగ్రత్తగా వినండి, ఆ అంతలో కొంత అన్నట్టు ఈయన కనబడ్డాడు. ఎవరైనా దైవజనుడు ఏలియా. మనం మేము వెళ్ళాం, దైవజనుడు ఏలియా అగ్నిని దింపాడే, బయలు ప్రవక్తలను చంపాడే. ఆ పర్వతం మీదకి వెళ్ళాం, ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడే నిలబడి ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసి ఆనందించి సంతోషించాం. ఆ దైవజనుడు నిలబడి ఏమన్నాడో తెలుసా? ఏమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా తల్లి? అంతటితో ఊరుకున్నాడా? ఆమె వెళుతున్నంతలో ఆ చేత్తో కొంచెం అప్పం కూడా తీసుకొని రమ్మా అట్లా అని. మీరు జాగ్రత్తగా వినాలండి. ఆమె ఉన్నది చెప్తుంది ఆయనకి, అయ్యా కొంచెం పిండి ఉంది, నేను నా బిడ్డ ఈ రోజుకు తిని రేపటి రోజు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. ఆయన అన్నాడు, అయినా నువ్వు ఏమి, నీకున్న పిండిలో కొంచెం మొదటి అప్పాన్ని తీసుకొని రమ్మా అన్నప్పుడు ఆమె, బాబు మాకున్నది కొంచెమే, మా వల్ల కాదండి అనిందండి. ఒక మాట చెప్పనా, మీరు జాగ్రత్తగా ఈ మాట జ్ఞాపకం పెట్టుకుంటే, దేవునికి ఇచ్చుటలో పేద ధనిక భేదమేమీ లేదండి. దేవునికి ఇవ్వడంలో నేను పేదరాలని, నా దగ్గర కొంచెమే ఉంది, నేను అంత ఇవ్వలేను, ఈ పేద ధనిక అనే భేదము దేవునికి ఇచ్చుటలో, దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటలో లేనే లేదండి. ధనికులు ఇచ్చిందే నేను తీసుకుంటాను, బలవంతులు ఇచ్చిందే నాకు కావాలి, గొప్ప వాళ్ళు ఇచ్చిందే నేను ఆశిస్తాను అని ఎక్కడ లేదండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చదివితే గొప్ప వాళ్ళు ఇచ్చినారు, 2 కాసులు వేసిన ఆమెను కూడా దేవుడు చూచినాడు. ఆ గొప్పగా దేవుని సన్నిధిలో అర్పించిన అర్పణలో ఆయన చూశాడు, 2 కాసులు. ఎంత 2 కాసులు, ఎంత భాగ్యం ఏంటి! అయ్యో గొప్ప మూటలు తీసుకుని వచ్చి ఇస్తున్నారు, నేను 2 కాసులు ఏమని ఇచ్చేది, 2 కాసులు ఏమని తీసుకుని వెళ్ళేది అని అనుకుందా ఆమె? దేవుడికి గొప్పగానే ఇవ్వాలి, దేవుడికి ఘనంగానే ఇవ్వాలి. ఈ చిరు కానుక, ఈ చిన్న కానుక ఏ ముఖం పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి అని అనుకుందా? అనుకోలేదండి. ఒక రాజుగారికి పుట్టినరోజు వస్తే దేశంలో చాటింపేశాడంట. ఎవరైనా నన్ను నా పుట్టినరోజు కలవచ్చు అట్లని అందరికీ ఉత్సాహం వచ్చేసింది. రాజుగారిని చూద్దామని అందరూ ఎవరికి దోచింది వాళ్ళు కానుకలు. రాజుగారిని కలిసేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు కదా. ఏంటి తల కూడా తిప్పట్లేదు మీరు? అంతేనా, లేకపోతే 1 వే ట్రాఫికా? ఏదో తీసుకెళ్తారు కదా. ఇక రాజుగారికి తీసుకెళ్ళడం అంటే ఏంటి అని అందరూ ఎవరికి దోచింది వాళ్ళు తీసుకెళ్ళి బహుమతులు స్వీకరించి, మరలా రాజుగారు కదా ఆయన బహుమతి తీసుకొని ఒట్టి చేతులతో పంపించేస్తే ఏం బాగుంటుంది? ఆయన కూడా ఏదో బహుమతులు ఇస్తున్నాడు, వీళ్ళకి తీసుకొచ్చుకుంటున్నారు. ఊరంతా సందడిగా ఉంటే నాలాంటి పేదోడు ఒకడు ఉన్నాడంటే, మీలాంటోడు కాదులే, మీరు పేదోళ్ళు అంటే బాగోదు. నాలాంటి పేదోడు ఒకడు ఆరుబయట మంచం మీద పడుకొని బాధపడుతున్నాడంట. అందరు వెళ్ళి రాజుగారు ముఖ దర్శనం చేసి వస్తున్నారు, అందరు వెళ్ళి రాజుగారిని చూసి వస్తున్నారు. నాకు ఆ భాగ్యం లేదే. ఏముంటే తీసుకుని వెళ్ళి ఇవ్వాలి ఆయనకి, ఏముంటే ఇవ్వగలను ఆయనకి, నిరుపేదను కదా అని పాపం కళ్ళలో నీళ్లు జాలువారుతుంటే అలాగ వేదనతో పడుకుని ఉంటే అతనికి టక్మని ఒక ఆలోచన. తన ఇంటి మీద గుమ్మడికాయ చెట్టు ఒకటి వేలాడుతుందంట.
అంటే ఆ ఇంటిని మీద ఆ గుమ్మడికాయ చెట్టు పాకి ఉంది. ఆ చెట్టుకి ఒక గుమ్మడికాయ కాస్తుంది. అప్పుడు ఈ పేదవాడు అనుకున్నాడట, అరే అందరూ వాళ్ళకి దగ్గర తీసుకెళ్తున్నారు, నా చేతిలో ఏమీ లేదు, ఒక్క గుమ్మడికాయ నా చెట్టుకి కాసింది, ఇది తీసుకెళ్ళి ఇస్తే రాజుగారికి ఎట్లా ఉంటుంది అనుకున్నాడు. మరలా మనసు అంటుంది, ఇచ్చేవులే బడుద్దే మొహం వేసుకుని. గుమ్మడికాయ తీసుకెళ్తావా? గుమ్మడికాయ మొహమా? గుమ్మడికాయ తీసుకెళ్తే ఏమైనా బాగుంటుందా? ఉంటాయండి. రెండు తలంపులు మన మనసులో నుంచే వస్తుంటాయండి. ప్రోత్సహించే ఆలోచన మనసులో నుంచే వస్తుంది, కృంగదీసే ఆలోచన మనసులో నుంచే వస్తుందండి. ఈ కృంగదీసే ఆలోచన ఎక్కడో ఉండదు, వెంటనే ఉంటుంది. ఒక అడుగు ముందుకేద్దామంటే మరలా ఆ అడుగుని వెనక్కి తీసే ఆలోచన మనసులోనే పుడుతుందండి. అదే ఆ ఎంపిక చేసుకునే దాంట్లోనే మనం ఇదయ్యేది. సరే అతనికి ఈ గుమ్మడికాయ తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనుకుంటుంటే మనసేమో మరలా కృంగదీస్తుంది, ఇది తీసుకెళ్ళి ఇస్తే ఏం బాగుంటుంది అట్లని. సరే ఏది ఏమైనా ధైర్యం తెచ్చుకున్నాడు. ఏంటి నాకు ఉన్నదే కదా, లేదు నేను ఎక్కడ తెస్తానేంటి, అయినా ఈరోజు రాజుగారి దర్శనం, రాజుగారి ముఖ దర్శనం నేను చెయ్యాలి, అంతే కదా. ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ఒక్క గుమ్మడికాయ కోసుకుని భుజం మీద పెట్టుకున్నాడు. బిక్కు బిక్కుమంటూ వెళ్ళాడు. బిక్కు అంటూ రాజుగారి దగ్గరికి వెళ్తే అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు అంతా ఉన్నారు. ఏదేదో తీసుకుని వెళ్ళి రాజుగారికి బహుకరించి వస్తున్నారు. ఈ రాజుగారి దగ్గరికి ఎట్లా వెళ్ళాలని గుమ్మడికాయ భుజం మీద పెట్టుకొని లోపలికి వెళ్ళకు మునిపే రాజుగారు వీడిని గుమ్మడికాయ చూసి అన్నాడంట, ఒరేయ్ నాకు గుమ్మడికాయ అంటే సత్యంత ప్రాణమ నీకెవడు చెప్పారా అన్నాడంట. వీడికి గుండె కాస్త గుప్పిట్లోకి వచ్చింది. గుమ్మడికాయ సంగతి ఏమో కానీ గుండె గుప్పిట్లో, అయ్యా నన్ను క్షమించయ్యా అని కన్నీళ్ళు పెట్టి అన్నాడట. ఈరోజు మీ పుట్టినరోజు, మీ ముఖ దర్శనం చేయాలన్న ఆశతో వచ్చాను, పేదవాడిని, ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా. అందరూ వచ్చి మీ ముఖ దర్శనం చేసి వెళుతుంటే నాకు పేదవాడిని ఆ ఆశ కలిగింది, మీ ముఖ దర్శనం చేయాలని. ఇవ్వడానికి ఏమీ లేక ఉన్నది ఒక్కటే తీసుకుని వచ్చేసాను, నన్ను మన్నించని గగ్గోలు పెట్టినప్పుడు రాజుగారు అతని దగ్గరికి పిలుచుకొని అన్నాడంట, అతన్ని భుజం మీద తట్టి హక్కును చేర్చుకొని కౌగిలించుకొని, పిచ్చోడా నాకు ఇష్టమైన దాన్ని తెచ్చావు, నీవు పేదవాడివే కావచ్చు, నీ దగ్గర ఇదే కావచ్చు, అందరూ తెచ్చారు, కానీ నీవు నాకు ఇష్టమైన దానిని తెచ్చావు, నాకు ఇష్టమైన దానిని నువ్వు తెచ్చావురా అని భుజం తట్టి రాజుగారు భోంచేసి బంగారు పళ్ళి ఉందే అది అతనికి బహుకరించాడంటండి. హల్లెలూయా. ఆ బంగారు పళ్ళని బహుకరిస్తే ఆడ ఆనందం ఎట్లుంటుంది చెప్పండి. ఇక ఊర్లో అందరు కనబడేటట్టు నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే అందరూ ఒరే నీకు ఎట్టిచ్చాడ్రా అంటే చెప్తున్నాడంట. ఇట్లా నేను రాజుగారికి గుమ్మడికాయ అంటే ఇష్టమంట, ఆ గుమ్మడికాయని తీసుకుని వెళ్ళానంటే ఆ ఊర్లో ఒకడేం చేశాడు, ఒరి నాకు తెలియదే, నాకు తెలుసుంటే నాకు అసలు గుమ్మడికాయలు తోటే ఉంది కదా అని వాడు పరుగుని వెళ్ళి తోటలో ఉండే పెద్ద పెద్ద సైజు గుమ్మడికాయలు కావిడి కట్టి, కావిడంటే తెలుసా, భుజం మీద మోసుకొని వెళ్తారు కదా, కావిడి కట్టి పెద్ద పెద్ద గుమ్మడికాయలు తీసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే రాజు అన్నాడట, ఒరే నువ్వు ఇవ్వాలంటే ఎన్ని లేవురా నీ దగ్గర, నువ్వు ఇవ్వాలంటే దీనికంటే శ్రేష్టమైన నీ దగ్గర ఉన్నాయి కదా. వాడు పేదోడు, వాడికి అది తప్పింకొకట్లేదు, నీ దగ్గర ఎన్ని లేవు శ్రేష్టమైనవి ఇవ్వాలంటే, ఇవాను తెచ్చా, అయినా నా పుట్టినరోజు ఈరోజు నేనేం అనకూడదు నిన్ను, సరేట్రా అని చెప్పి క్యాకేసి అన్నాడట, రే వీడు తెచ్చిన గుమ్మడికాయలన్నీ లోపల పెట్టి ఆడు తెచ్చిన ఒక్క గుమ్మడికాయ ఇడికిండ్రా అన్నాడంట. మీకు ఒక సరదాగా ఒక మాట చెప్పనా, చేసేదేమీ లేక రాజుగారు ఆజ్ఞ, కావిడ అక్కడ పెట్టి ఒక్క గుమ్మడికాయ భుజం మీద పెట్టుకుని వెళ్తుంటే ఊర్లో వాళ్ళు అందరూ అన్నారట, అబ్బాయి నువ్వు వెళ్ళేటప్పుడు గుమ్మడికాయలతోనే వెళ్ళావు, వచ్చేటప్పుడు గుమ్మడికాయతో వస్తున్నావేంటి వింటున్నారా? ఆ కొంతమంది మందిరానికి కూడా అంతే, వచ్చేటప్పుడు కన్నీళ్లతోనే వస్తారు, వెళ్ళేటప్పుడు కన్నీళ్లతోనే వెళ్తారండి. వచ్చేటప్పుడు కష్టాలతోనే వస్తారు, వెళ్ళేటప్పుడు కష్టాలతోనే వెళ్తారండి. వచ్చేటప్పుడు దిగాలుగా వస్తారు, వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తారండి. ఎందుకని? ఆశీర్వదించే దేవునిలో లేదు, అర్పించే నీ అర్పణలో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఇది చిన్నది ఇది పెద్దది కాదు, అర్పించే నీ హృదయాన్ని చూస్తాడు, అర్పించే నీ మనసుని చూస్తాడు. ఆయన ఏ మనసుతో నీవు ఇస్తున్నావు, ఏ మనసుతో వచ్చావు, ఏ మనసుతో నీవు ఆయనను ఆరాధిస్తున్నావు అనేది ఆయన తీక్షణంగా చూస్తాడు.
పేద ధనిక అనే భేదము అర్పణలో కానుకలో ఉండదు. అదే ఆ తల్లి ఏం చేసింది, ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రాణమే పోద్ది. కరువు దేశంలో బ్రతకడానికి ఆధారాలు, బ్రతకడానికి నీడ లేదు. అన్ని ఆటంకాలు ఉన్నా, అన్ని అవాంతరాలు అభ్యంతరాలే ఉన్నా ఆమె ఇక దేని వైపు చూడలేదండి. ఈయనకి ఇప్పుడు ఉన్నది ఇచ్చేస్తే, ఉన్నదానిలో కొంత పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి? ముందు మనం నిజం చెప్పండి, మీరు అబద్ధం లేకుండా యథార్థమైన పరిస్థితి చెప్పండి నాకు సమాధానం. మొట్టమొదటి మనం ఎవరిని చూస్తాం? మనం చూసుకుంటాం, మన కుటుంబాన్ని చూసుకుంటాం, మన పిల్లలను చూసుకుంటాం, మన యొక్క పరిస్థితులను చూసుకొని మిగిలితే, లేకపోతే తర్వాత ఇంకెవరికైనా, దేవునికి కూడా తర్వాతే. కానీ ఆ తల్లి అలా కాదండి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్ట పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు ఆమెకున్నాయి. ఉన్నది కొంచెమే. ఆ కొంచెం తన బిడ్డకి ఎంతో అవసరం. కానీ అలాగా చూడలేదు. ఆ ఆటంకాన్ని అధిగమించగలిగింది. ఇన్ని ఆటంకాలు ఉన్నా నేను చేయాల్సింది చేయాలి అని ఆమె తీర్మానం చేసుకుంది. ఆ కరువు కాలం అంతట్లో గొప్ప సమృద్ధిని ఆమె పొందుకుందండి. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా. ఆ కరువు కాలంలో ఎలాగ జీవించింది చెప్పండి, నోళ్ళతో మాట్లాడండి. కరువు కాలంలో ఎలాగ జీవించింది? సమృద్ధిగా, ఏ కొద్దువా లేనట్లు. ఒకవేళ ఆమె కనుక్కుంటే ఆమెను ఇంటర్వ్యూ చేద్దాం. ఏమ్మా, ఈ కరువు కాలంలో నువ్వు ఇంత సమృద్ధికి ఎలాగ బ్రతకగలిగావమ్మా? ఆమె ఒకటి చెప్తుంది, ఎన్నో ఆటంకాల మధ్య ఆటంకాలు నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఆటంకాలని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాను. నాకు కావలసిన సమస్తాన్ని నా దేవుడు వనకూర్చి సమకూర్చి పెట్టాడని చెప్తాది. ఆమేన్. కనుక ఏదో ఉంది ఎంతో అని అటువైపు చూసి మనం కుంగిపోకూడదు, పడిపోకూడదు, నిలిచిపోకూడదు. కానీ ఎలా ఈ స్థితిని, ఈ పరిస్థితిని నేను అధిగమించి ముందుకు వెళ్ళాలి అనే వివేకంతో మనం ముందుకు వెళితే సర్వ సమృద్ధే కాదు, దేవుడు మనల్ని గొప్ప సాక్ష్య స్తంభాలుగా స్థిరపరిచి ఆయన మనల్ని నడిపిస్తాడని చెప్పడంలో సందేహమేమి కూడా లేదు. స్తోత్రం కలుగుగాక. నేను నేను చేసే ఈ ఉడతా భక్తి దేనికి సరిపోద్ది? మనోళ్ళు అంటుంటారండి, ఉడతా భక్తి. నేను చేసే ఈ చిన్న పని దేవుడు లెక్కిస్తాడా? నేను చేసే ఒక మందిరం కడుతుంటే ఆ మందిరం పెద్ద మందిరం కట్టాడంట ఒక దైవజనుడు. సరే, ఒక రోజున ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మందిరాన్ని ఎవరి చేత ఓపెనింగ్ చేయించాలి, ఎవరి చేత ప్రారంభించాలని ఆ దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద మందిరం కట్టాడు. అప్పుడు దేవుడు స్పష్టంగా ఒక పేరు చూపిస్తున్నాడు, ఒక ముసలావిని చూపిస్తున్నాడంట. మరి ఈమెను ఎక్కడో చూసానే దర్శనంలో, ఎక్కడో చూసానో చూస్తుంటే ఆమె ఎవరో కాదు, ఆ మందిరం ఎదురుగా ఉన్న ముసలామె. ఆ పేరు, అరే ఏంటి ఇవి కనపడుతుంది? మరలా ఆయన తేలుకున్నాడు. మరలా ప్రార్థన చేస్తుంటే ఆమెనే చూపిస్తున్నాడు, ఆమె పేరు చూపిస్తున్నాడు. అప్పుడు దైవజనుడు అడిగాడట, ప్రభువా, ఈ మా మందిరం ముందు నేను ముసలామె కదా, ఈ పేరు చూపిస్తున్నావు, ఈమె చూపిస్తున్నావు ఏంటంటే, ఆమె చేసిన పరిచర్య నాకు నచ్చింది, ఆమె చేసిన పరిచర్యను నేను మెచ్చాను. ఆ ముసలమ్మ దగ్గర ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించమని. ఏంటయ్యా ఆమె చేసిన పరిచర్య అంటే, ఆ మందిరం పనులు చేసేటప్పుడంట ఆ ఎదురుగా ఉన్న ముసలామె బిందెతో నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళందరికీ నీళ్లు ఇస్తూ పరిచర్య చేసేదంట. చూసారండి? ఆ పెద్దగా ఏం లక్షల రూపాయలు కానికిచ్చినాము కాదు, ఇచ్చినాము కాదంటే ఎందుకని? ఆమెకు అంత స్తోమత లేదు. ఆమె ఒకటే నిర్ణయం తీసుకుంది, నా చేతిలో చిల్లుగవ్వలేదు, నా ఒంట్లో శక్తి ఉంది, ఈ శక్తిని నేను కానుకగా ఖర్చు పెట్టాలి. దేవుడు అది మెచ్చాడు, దేవుడు అది నచ్చాడు. ఉంటే ఇవ్వగలను, లేదు ఏముందో నా దగ్గర, నా ఒంట్లో శక్తి ఉంది. ఆ ముసలమ్మ నీళ్లు చేది బిన్నె నింపుకొని వెళ్ళి ఆ పని జరిగే రోజులన్నీ ఆమె అక్కడ పనిచేసే వాళ్ళందరికీ గ్లాసు నీళ్లు ఇస్తూ, ఆమె వాళ్ళ దప్పికి తీరుస్తూ, ఆ మందిర పనులు ప్రోత్సహిస్తూ, ఆమె చిన్న పరిచర్య, దేవుడు ఆ చిన్న పరిచర్యని మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూస్తారండి.
5 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. ఆ గలిలే సముద్ర తీరాన యేసుక్రీస్తు ఆడ అద్భుతం జరిగింది. మేము వెళ్ళామండి, ఆ ప్రాంతాలను చూసామండి. అయ్యో బావోయ్, ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా అంటాడట, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నారంటే ఒక్కొక్క రొట్టె బండి చక్రం అంత ఉంటుందయ్యా. ఎందుకంటే ఆయన లెక్కల మాస్టర్ గారంట, లెక్కలేసాడు ఆయన. 5,000 మంది ఇంటూ అలా లెక్కలేసి వాక్యం చెప్తున్నాడంట. 5,000 మంది పురుషులు తిన్నారంటే ఒక్కొక్క రొట్టె బండి చక్రం అంత ఉంటుంది. అందుకే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తినగలిగారు. అట్లా అంటుంటే ఆ ముందున్న ముసలమ్మ అనిందంట, అయ్యా చిన్న పిల్లగాడు బండి చక్రం అంత రొట్టెలు తెచ్చుకుంటాడా? ఇక ఈయన అంటాడంట పాస్టర్ గారు, బండి చక్రం అంత కాకపోయినా కారు చక్రం అంతా ఉంటుందమ్మా, ఇంకా అంతకుమించి నేను తగ్గించలేను. ఈయన తగ్గించేదేంటి? విశ్వసించలేని మందమత అయిన మనస్సులండి. మేము వెళ్ళి చూసాం. ఆయన అద్భుతం చేసిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తించి పంచిపెట్టిన ఆ ప్రాంతం ఎంత చిన్నవి. ఒక చిన్న కుర్రాడు, ఎంత చిన్న పిల్లగాడు ఎంత తెచ్చుకుంటాడు? ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు అంటే అవి కూడా వాళ్ళు రొట్టెలు చేపలు ఏ తినేది మనలాగా పప్పు పచ్చడి అప్పడం చేప పులుసు మటన్ ఫ్రై. దేవుడి 10 రోజులు రొట్టెలు తిని 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 రొట్టె చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు నిజం, దాన్ని చూస్తుంటే గుడి జల్లు ఉంటుంది. మా వాళ్ళు అయితే దేవుడి దయ వల్ల రొట్టెకి క్రీమ్ రాసినట్టు రాశారు, నిమ్మకాయ పచ్చడి. ఏం చేస్తాం మరి, తినాలి తప్పదు. క్రీమ్ రాసినట్టు ఒక బ్రెడ్, ఒక రొట్టె, ఎవరి రొట్టెలు రొట్టె మీద పచ్చడి, గోడకు ప్లాస్టింగ్ చేస్తారే అట్లేసి మళ్ళీ కనబడకుండా మళ్ళీ దానిపైన ఇంకొక రొట్టె పెట్టి మొత్తం తిన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సంతోషం. చిన్న రొట్టె 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దేవుడు యేసు ప్రభు ఈ దేనికి పనికి వస్తాయి, ఇచ్చేపో వాడికి ఇచ్చేపో అన్నాడా? లేదు, అదే కావాలి ప్రభువుకి. అద్భుతం చేయడానికి, మేలు చేయడానికి, నిధులు నింపబడడానికి అదిగో ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలను నువ్వు అధిగమించి నీవు దేవుని కొరకు చేయగలిగితే, దేవుని కొరకు రాగలిగితే గొప్ప దీవెన, ఆశీర్వాదం, శ్రేష్టమైన కార్యాలు నీ బ్రతుకులో నీవు కళ్ళార చూస్తావు. ఆ కరువు కాలం అంతా కూడా ఆమెకి ఏమి కొదువు కాలేదంటే, ఇంకా నేను స్పష్టంగా చెప్పాలంటే ఆమె ఇచ్చింది ఆమెకు కొదువు కాకుండా చేశాడు దేవుడు. ఆమేన్. కరువు కాలం అంతట్లో ఏమో పిండే తక్కువ కాలేదు, నూనె బుడ్డిలో నూనె. చెప్పండి, ఆమె దేనినైతే ఇచ్చిన దేవునికి, ఆ ఇచ్చిన దానిలో ఆమెకి కొదువు అనేది లేదండి. కొదువు అనేది లేకుండా దేవుడు చేశాడు. ఆటంకాలను చూసుకుని ఆమె గనక దూరమై ఉంటే ఆ దీవెన వచ్చేదండి? వచ్చేది కాదు. కరువే కావచ్చు, కాటకమే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, ఇంక ఏదైనా మన ఎదుట నిలిచిన వాటి వైపు చూసే వ్యక్తులం కాదు, మనం సాగిపోయే వ్యక్తులం కావాలి. అట్లా అధిగమించగలిగిన వారం మనం కావాలి. స్తోత్రం. ఇక 3వ వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు చూపిస్తాను. అది ఎవరు అనంటే యోసేపును గురించి. స్తోత్రం చెప్పండి. ఎవరిని గురించి? యోసేపును గురించి. యోసేపు మీద దేవునికి గొప్ప తలంపు ఉందండి. ఉందా లేదా? ఉంది గనుకయే రాబో దినములను కూర్చున్న అతని ఫ్యూచర్ని దేవుడు ముందుగానే చూపించాడు. ఆమేన్. దేవుడు ముందుగానే చూపించాడు. ఇదిగో నీవు ఇలా ఉండబోతున్నావు. నాకు అనిపిస్తుంది ఎందుకు ముందుగా చూపించాడు యోసేపుకి. ఇప్పుడు జరగబోయేది ఎటు జరుగుతుంది కదా, జరిగేది ఎలాగ జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు దేవుడు యోసేపుకి ముందుగానే చూపించడంలో ఉన్న అంతర్యం ఏంటి అనంటే, జోసెఫ్
నీ ఎడల నా తలంపు ఇలా ఉంది కనుక నీకు ఎదురయ్యే వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఒక ధైర్యం ఇవ్వడానికి. ఆమేన్. అంతేనా కాదండి? అంతేనా కాదా? ఒకవేళ నువ్వు వెనకంజ వేస్తావేమో, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తావేమో, ఒకవేళ నీకు ఎదురయ్యే ఆటంకాలను చూసి నువ్వు నాకు దూరం అయిపోతావేమో. దూరం కావద్దు, జాగ్రత్తగా ఉండు. నీ పరిస్థితి ఇది ఎలా ఉంటుంది? పనులన్నీ నీకు సాగిల పడతాయి. సూర్య చంద్రులు వచ్చి నీకు నమస్కారం చేస్తారు. నువ్వు గొప్పవాడు అవుతావు. దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకో, దీనిని నువ్వు తలంచుకో, దీనిని నువ్వు తలపోసుకో. ఆమేన్. అంతేగాని జరిగే ఈ ఆటంకాలని, ఈ నిందల్ని, ఈ అవమానాలని, ఈ ఆటుపోటుల్ని వీటిని అదే యోసేపు కూడా చూశాడు. మీరు యోసేపును గురించి ఒక మాట ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వాక్యం చదువుతారండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఈ ఫలించడి కొమ్మకున్న ఆటంకాలు ఏంటో చెప్పనా? అక్కడే ఉంది చూడండి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించి. చాలండి, గోడ మీదకి ఎక్కి అంటే ఈ కొమ్మల్ని రెమ్మల్ని విస్తరింపబడనివ్వకుండా ఎన్నో గోడలు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈ ఫలించడి కొమ్మకి విశాలత లేదా? ఈ ఫలించడి కొమ్మకి స్వతంత్రత లేదా? ఈ ఫలించడి కొమ్మ విస్తరించడానికి అవకాశం లేదా? ఉంటాయండి, చుట్టూ గోడలు కొన్ని ఉంటాయండి. ఒకవేళ మన బ్రతుకుల్లో ఇలాంటి గోడలు మనకు ఎదురైనప్పుడు కొన్ని సందర్భాల్లో మనం విసిగిపోయిన, అలసిపోయిన అనుభవాలు మనకు జ్ఞాపకాలు ఉంటాయి. ఎందుకు దేవుడు సహిస్తున్నాడు? దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? దేవునికి నేను ఏమి అన్యాయం చేశాను అనే మాట మన నోట వినబడుతుంటుంది. అరే, నేను ఇంత యథార్థంగా ఉంటున్నాను, ఇంత నీతిగా యథార్థంగా ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నాను, నాకేంటి ఆటంకాలు, నాకేంటి అవరోధాలు, నాకేంటి అభ్యంతరాలు, ఈ గోడలేంటి, ఈ కదలలేక మెదలలేక నా విస్తరణకి ఏంటి ఈ ఆటంకాలు అనే ఆవేదన మన హృదయాన్ని కమ్మేస్తుంటుందండి. ఆటంకాలు వచ్చాయని యోసేపు నిలిచిపోయాడా? మీరు చెప్పండి. ఆటంకాలు వచ్చాయని యోసేపు వెనుదిరిగిపోయాడా? ఆ గోడలు ఎక్కాడంట. స్తోత్రం చెప్పండి. మీరు 105వ కీర్తన 18వ చరణం చూడండి. 105వ కీర్తన 18వ చరణం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. చూసారండి, ఒక విశ్వాసకి ఒక శోధన కాలం, ఒక విశ్వాసకి పరిశీలన కాలం. యోసేపు వెళ్ళిన మార్గాన్ని ఒకసారి చూడండి. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు నేను రేపు మీకు చూపిస్తాను 1వ తారీఖు ఆ వీడియోలో. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు ఏ మార్గంలోనైతే యోసేపుని నడిపించుకొని మిద్యానీయులు తీసుకుని వెళ్ళారో ఆ మార్గాన్ని చూసామండి. ఎటు చూసినా కంటికి ఒక్క పెట్ట కనబడరు, ఎడారి. మిద్యానీయులు ఆ దారిలో వెళ్తూ ఉంటే యోసేపుని అమ్మేశారండి. యోసేపుని చేతులు కట్టేసి తాడు పట్టుకొని ఏ మార్గంలోనైతే యోసేపుని నడిపించుకొని తీసుకుని వెళ్ళారో ఆ మార్గంలో ఆ చోట గుర్తుగా ఇప్పటికీ యోసేపుని చేతులు కట్టేసి తీసుకుని వెళ్తున్నట్లుగా బొమ్మలు చేసి ఆ ఎడారిలో ఆ బొమ్మలు పెట్టున్నారండి. నా గుండె జల్లు మనింది అక్కడికి వెళ్ళగానే. అక్కడ బస్సు ఆపి చూపించారు, ఇదిగో ఈ మార్గంలోనే యోసేపుని చేతులు కట్టేసి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళారు. ఆ బొమ్మల్ని ఆ మిద్యానీయులు వాళ్ళు ముందు నడుస్తూ యోసేపుని చేతులు కట్టేసి తాడు కట్టేసి వాళ్ళు తీసుకుని వెళ్తున్న బొమ్మలు చూసినప్పుడు నా మనసు ఎందుకో కొంచెం పిండేసినట్టు అనిపించింది. అందరూ ఉండి ఈ స్థితికి అప్పగించారు పాపం యోసేపుని.
అందరూ ఉన్నవాళ్లే, అన్నదమ్ములే, నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళ యోగక్షేమాలు చూసి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వెళ్ళడానికి వచ్చిన వారిని పశుప్రాయులై ఈర్ష్య స్వభావంతో. కానీ నేను అంటాను, అలాంటి యోసేపు ఆ స్థితిలో ఎప్పుడు కూడా ఆ స్థితిని చూసి కృంగిపోయి, ఆ స్థితిని చూసి జడిసిపోయి వెనుతిరిగిన వాడు కాదు. తన ఎదుట నిలిచిన ఆ గోడల్ని అధిగమించి, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకే 41వ అధ్యాయంలో, ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి. అతనికి కలిగిన పరిస్థితిని గురించి ఆయన చక్కగా వివరిస్తాడు. 41వ అధ్యాయం 52వ వాక్యం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు, ఆ దేశమందు అతనికి ఏం కలిగిందంట? అమ్మా అందరు చెప్పండి, ఏం కలిగిందంట? సన్మానాలు జరిగాయా? ఘనతలు కలిగాయా? ఆశీర్వాదం కలిగిందా? బాధ కలిగిన దేశమందు, దేవుడు నన్ను వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. వేదన, బాధ, ఆధార కొరకై, నీడ కొరకై ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఒక శోధన, తాను ఎరుగని, తాను చేయని నింద అతని మీద పడితే సంఖ్యల మధ్యకి వెళ్ళాడు. ఆ సంఖ్యలు అతన్ని వేధించాయంట, బాధించాయంట. ఏంటి? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. అన్నదమ్ములు అమ్మేశారు. ప్రణాధికంగా ప్రేమించి తండ్రి దూరం అయిపోయాడు. సరే ఎవరో ఒకరులే, ఏదో ఒక నీడలే అని వీళ్ళతో వస్తే, వీళ్ళు ఇంట్లో ఉంటే ఇక్కడ ఒక శోధన. మనిషి మనసు తట్టుకోలేని స్థితిగతుల పరిస్థితులు అండి ఇవన్నీ. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు అధిగమిస్తూ వచ్చాడట. చెరసాల్లో అడిగారు యోసేపుని, నువ్వు ఎందుకు వచ్చావు చెరసాలకి? భార్యను చంపేశావా? లేకపోతే హత్య చేసావా? లేకపోతే దొంగతనం చేసావా? యోసేపు అన్నాడు, అవన్నీ కాదులే. ఏం కాకపోతే ఎందుకు వచ్చావు మరి ఇక్కడికి? నేను హెబ్రీయుడిని, నేను దొంగిలింపబడ్డవాడిని. నాకు అతని మాటలు నాకు ఎంతో ఇదనిపించాయండి. నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, పవిత్రుడిని, నాకు నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. నేను అంత ఇవన్నీ ఏం చెప్పుకోలేదండి. నేను హెబ్రీయుడును, నేను దొంగిలింపబడ్డాను. ఓకే, లిమిట్, వదిలేసేయండి వాటి సంగతి. సింపుల్. మనం ఎక్కడైనా మనం ఎలాగా అంటే మన యథార్థతని, మన నీతిని, మన పవిత్రతని చాటి చెప్పుకోవాలని మనం ఇష్టపడతాం. నేను అంత కానుకిచ్చా, నేను ఇంత కానుకిచ్చా, నేను అంత ప్రార్థన చేస్తా, నేను ఇంత ప్రార్థన చేస్తా, అసలు మా వంశం ఇది, మా తెగది, మా ఇల్లు ఇది, అబ్బో ఇన్ని చెప్పుకుంటుంటాం. నాకు ఎలా జరిగింది, నా సంశయమే లేదు, అసలు నాకు తెలీదు, అసలు నేను ఆ రోజు విజయవాడలో లేను, ఇన్ని చెప్పేసుకుంటాం. కానీ యోసేపు ఎన్ని చెప్పదలుచుకోలేదు. జరిగిందంతా కూడా నా దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుడు నాకు చూపించాడు కదా, ఆయన చూపించింది జరుగుతుంది, ఆయన చెప్పింది జరుగుతుంది. నాకు ఇవన్నీ జరుగుతాయి, వస్తాయి అంతే. నేను దొంగిలింపబడ్డా. నా ప్రియమైన సహోదరులారా, అతని ఎదుట గోడలు నిలిస్తే, అతని ఎదుట ఆటంకాలు నిలిస్తే, అతని ఎదుట నిలిచిన ఆటంకాలని, అభ్యంతరాలని ఎక్కి ఎగబాకాడంట. వాటిలన్నింటిని అధిగమించాడంట. మరి ఈరోజున మనం ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నాం? మనం వినేది కొన్నే, మన ఎదుట నిలిచేవి కొన్నే. ఆ కొన్నింటిని చూసి మనం అన్ని పోగొట్టుకుంటున్నామా? ఏది ఏమైనప్పటికీ కూడా వాటిని అధిగమించాలి, వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. నా దేవుని నిత్య ప్రణాళిక నా యందు నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నామా? మనం ఆలోచించుకోవాలి. ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారండి. మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము మా విరోధులను వారు తెలుసుకొనకుండా చూడకుండాను మనము వారి మధ్యను జొరబడి వారిని చంపి
వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. చూసారండి, తప్పు కదా అటు చేయడు. వాళ్ళు తెలియకుండా వెళ్ళిపోయి వాళ్ళని చంపేసి ఆ పని ఆటంకపరచుకోకుండా చేశారు. ఎందుకంటే ఆటంకాలు అలా ఉన్నాయి. ఈ అంటే మానవత్వాన్ని కోల్పోయిన మనుషుల వలన కలిగే ఆ ఆటంకాలు భయానకమైనవండి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాళ్ళు చేసిన తప్పేంటి చెప్పండి. నేను గుత్తి అనే ప్రాంతంలో ఒక రోజున ప్రార్థన కూటం పెట్టా. గుత్తి రైల్వే స్టేషన్ ఎదురుగా కాలనీ ఉంటుంది. ఆ కాలనీ అంటే క్వార్టర్స్లో సిమెంట్ రోడ్డు, చిన్న కోటం, పెద్ద కోటం, వాల్ పోస్టులు వేసి రండి రచన పొందండి స్వార్థ అట్లా కాదు. ఒక 2 చిన్న బాక్సులు ఇట్లాంటివి 2 బాక్సులు పెట్టి 2 500 ల్యాంపులు కట్టి ప్రార్థన కూటం పెట్టి పాటలు పాడుతూ ఉంటే ఆ పక్కన పార్క్ ఒకటి ఉంది. అక్కడ చాలా కొంతమంది పెద్దోళ్ళు కూర్చొని ఉన్నారు. పెద్దోళ్ళంతా, పెద్దోళ్ళు అంటే పెద్ద వయసు ఉన్నాళ్ళు. మేము మా వాళ్ళు పాటలు పాడారు, అయిపోయింది. వాకింగ్ చెప్పడానికి నేను లేస్తే ఎక్కడో నుంచి వచ్చాడు, టెలిగ్రామ్ కొట్టినట్టు వచ్చాడు. ఫుల్గా తాగేసి ఒకడు వచ్చి రే ఆపు అంటాడు నన్ను. ఇప్పుడు నేను నువ్వు తాగడం ఆపరా అంటాడు, ఆపుతాడా? మీరు చెప్పండి, ఆపాల్సింది ఆడా నేనా? మీరు మాట్లాడరేంటి? మనాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? మనాళ్ళు చెప్పనవుద్దా? మీరేం ఫీల్ అవ్వరుగా? ఆడు నన్ను ఆపరా అంటే నేనేం పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇప్పుడు ఆపాల్సింది ఏంటి, ఆపకూడదు ఏంటి? ఆపాల్సింది ఆడు తాగడం ఆపాలి, ఆడు రోత బతుకు మానాలి. నేను పవిత్రంగా పరిశుద్ధమైన దేవుని మాట్లాడుతుంటే నేను ఎందుకు ఆపాలి అని నేను వాక్యం చెప్తా ఉన్నానా? మీరు నమ్మండి, మనాళ్ళకి ఉండే ఏమంటారు దాన్ని ప్రతిష్ఠిత చెప్తాను. మనాళ్ళకు ఉండే ప్రతిష్ఠిత. ఆడు బండ బూతులండి, భయంకరమైన బూతులు, బండ బూతులు తిడుతూ ఆడు నా మీదకి ముందుకు వచ్చేస్తుంటే మనాళ్ళు ఏం కనబడినట్టు స్తోత్రం కనీసం ఒక్కడన్నా లేచి నిజం నాకు అప్పుడు అనిపించింది, దేవుడు తప్ప లోకంలో నమ్మదగినోడు ఎవడు లేడు అనిపించింది. నిజం. ఇప్పుడు నాతోనే ట్రైన్లో సామాన్లు మోసుకొని నాతో వచ్చారు ఇంచుమించు ఒక 25 మంది దాకా. మనోళ్లే, విశ్వాసులైన వాళ్ళు. వాళ్ళంత ముందే కూర్చొని ఉన్నారు. అంతంతలా బండ బూతులు తిడుతుంటే కనీసం ఒక 2-3 లేచెళ్ళి, ఎందుకయ్యా నువ్వు ఆయన అట్లా తిడుతున్నావు, నీకు ఏం చేశాడు ఆయన పాటికి ఆయన దేవుని గురించి చెప్పుకుంటున్నాను, నీ పాటికి నువ్వు వెళ్ళు, వినగలిగితే విను, లేకపోతే వెళ్ళిపో, రా పక్కకు రా అని ఏదో నచ్చ చెప్పి పక్కకు తీసుకెళ్ళొచ్చా? తిట్టేది మనల్ని కాదుగా. అవునండి, నిజం. నాకు అప్పుడే అనుకున్నాను నేను, అమ్మా దేవుడా, ఒక్కడు పట్టించుకోలేదండి. ఇంకొక మాట కూడా చెప్పనా? ఆడు బండ బూతులు తిడుతూ నల్లగా కర్రోడండి, ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు ఉంటాడు. ఆడు నల్లగా కర్రోడు ఫుల్గా తాగేసి ఆడు బండ బూతులు తిడుతుంటే నేను పట్టించుకోవాలకుండా వాక్యం చెప్తుంటే ఆడు పైకి వచ్చేస్తున్నాడు ముందుకి. కనీసం మనాళ్ళలో ఏ ఒక్కరు కూడా లేచెళ్ళి రే గబుక్కునేడు ముందుకెళ్తాడేమో, పరిచర్యకి ఆటంకం కలుగుతుందేమో, దేవుని నామానికి అవమానం వస్తుందేమో, సావకుడి మీద ఒకవేళ గబుక్కునేమని అంటాడు. అస్సలు మరి ఏమనుకున్నారండి? నేనేమో ఆడు కేకలు వినబడకుండా, అతని కేకలు దీంట్లో మైక్లోకి రాకుండా గట్టిగా నేను కళ్ళు మూసుకుని వాక్యం చెప్తుంటే ఆడు పైకి వచ్చేస్తున్నాడు. బండ బూతులు. ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? చూడండి, దేవుని సహాయం వేరుగా ఉంటుందండి. ఇప్పుడు మనవాళ్ళు పట్టించుకోకుండా మనవాళ్ళ ఫోన్లు మనకెందుకు వచ్చిన గొడవ, కొడితే ఆయన కొడతారు నాకెందుకు, లేకపోతే తిడితే ఆయన తిడితే అనుకోవచ్చు. దేవుడు ఊరుకుంటాడేంటి? నేను చెప్పాను ఆ పార్క్ ఉందనే, ఆ పార్కులో ఎవరో తెలియదండి నాకు, ఆయన ఎవరో. ఆ పార్కులో ఒక పెద్ద ఆయన, ముసలాయన, పంచి కట్టుకొని కండువ వేసుకొని ఉన్నాడు పైన. ఆయన ఎవరో ఆ పార్కులో ఆయన, ఆ ముసలాయన పెద్ద ఆయన వచ్చి ఈడు పచ్చి బూతులు తిడుతూ నా మీదకి ఎగబడుతూ ముందుకు వస్తుంటే ఆయన అలాగా వచ్చి ఆ పెద్ద ఆయన పంచి కట్టుకొని వచ్చి ఆయన ఇక్కడ ప్యాట్ అనేసాడు. నేను కళ్ళు మూసుకొని చెప్పేవాడిని, కళ్ళు తిరిగి చూసే ప్యాట్ సౌండ్ వచ్చేసరికి చూస్తే ఆయన ఆడు సొక్క పట్టుకొని, అయ్యా బాబు నువ్వు చెప్పే మాటలు చెప్పునైనా,
మంచి మాటలు చెప్తున్నావు, నువ్వు చెప్పు, వీడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నవాళ్ళు రే ఆపరాన్ని ఆపరా బాబాపు దొంగ మొక్కల్లారా. అప్పుడు ఆమేన్ ఆమేన్ అంటున్నాడు. అబ్బాబాబు ఏం నాటకాలరా నాయన, ఆత్మ ఇప్పుడే వచ్చేస్తుంది మీకు. ఆ పెద్ద ఆయన అన్నాడు, నాయన నువ్వు చెప్పే మాట చెప్పయ్యా, మంచి మాటలు చెప్తున్నావు, చెప్పు, వీడి సంగతి నేను చూసుకుంటాను. నేనే అన్నాను, పెద్దయ్యా పాపం కొట్టద్దులే, తాగున్నాడు. ఎట్లా అంటే వీడికి తాగితే వీడికి తెక్కెక్కువలే, నేను చూసుకుంటాను కానీ నువ్వు చెప్పుకో, నువ్వు చెప్పు నాయన, దేవుని మాటలు చెప్పు అట్లా అని. నిజం, నేను ఎప్పుడు మర్చిపోను. అందుకే నేను ఎవరిని కూడా నా ఆధారమై ఉన్న యేసయ్య, ఆయన ఆధారం అండి. అంతే, ఆయన దిక్కు ఆనందమైనను ఆధారమైనను ఆరాధనైనను ఆయనే. ఎవరి మీద మనం ఆశలు పెట్టుకోవడానికి లేవు. ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారు, ఎవరో మనల్ని భరిస్తారు, ఎవరో మనల్ని సహిస్తారు, ఎవరో మనల్ని మోస్తారు. నో నో, ఆయనే మనకు నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు చేస్తుంది ఏంటి? సమాజానికి కీడు చేస్తున్నారా, ప్రజల్ని మోసం చేస్తున్నారా, లేకపోతే వ్యర్థమైన వ్యాపారాలు చేస్తున్నారా? లే, ప్రాకారాలు కట్టుకుంటున్నారు, కూలిపోయిన వాటిని బాగు చేస్తున్నారు. అర్థమవుతుందండి? క్షేమస్థితిని దాన్ని ఆపమంటారు. ఎన్ని ఆటంకాలు! ఆదివారం అయితే ఇంటిని చక్కబెట్టుకొని కుటుంబం అంతా దేవుని సన్నిధికి నీవు రావాలని ఆశిస్తున్నావు, కానీ ఆ మంచి కార్యక్రమానికి ఎన్ని ఆటంకాలు వస్తాయండి. మంచి కార్యక్రమాలకే ఆటంకాలు వస్తాయి. అదే తెరగట్టి సినిమా వేసి రాత్రికి 4 సినిమాలు అని చెప్పి కనుక నువ్వు కనుక చాటింపేస్తే నీకు అందరూ హెల్ప్ చేస్తారు, వచ్చి నిన్ను అడుగుతారు, మేమేమన్నా సహాయం చేయాలా చెప్పు, తెరగట్టమంటావా, నీళ్లు చల్లమంటావా, అది చేయమంటావా, ఇది చేయమంటావా అని అడుగుతారు. అదే నువ్వు లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి పద్యం పాడి దేవుని మాటలు చెప్తామని చెప్పు, ఏంటంటే సౌండ్ తగ్గిసో. చూసారండి, ఆటంకాలు వస్తాయండి. నెహెమ్యా గ్రంథంలో మీరు చూడండి, ఎన్ని ఆటంకాలు. ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చేసింది వ్యవహారం, ప్రాణాలు తీసేసేంత వరకు వచ్చింది వ్యవహారం. కుయుక్తిగా ఎన్నో పన్నాగాలు, వీళ్ళని ఎలాగ చెదరగొట్టాలి, వీళ్ళని ఎలాగ భయపెట్టాలి, వీళ్ళని ఎలాగ ఇక్కడి నుంచి తరిమేయాలి, వీళ్ళ పనిని ఎలాగ ఆటంకపరచాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇన్ని భయాల మధ్య, ఇన్ని ఆటంకాల మధ్య, ఇవి మనం చెప్పుకుంటే కాదు కానీ ఆ పరిస్థితుల్లో నిలిస్తే మనకు తెలుస్తుందండి. ఇన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, ఇంతమంది శత్రువుల మధ్య వాళ్ళు ఆటంకాలను చూసారండి? లేదు, ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా ప్రార్థన చేసుకొని వాళ్ళు చేసిన ఆ పనిని మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో మీరు కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడు పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావంట. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అంటే డాళ్ళు, ఈటలు, బాణాలు, గుర్రాలు, రథాలు, రౌతులు ఇవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయు జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. చూసారండి, ఇదిగో ఇది ఆటంకాలు, అభ్యంతరాలు, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాలు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఈ ఆటంకాల మధ్య మేము అది వాళ్ళని వీళ్ళని ఆశ్రయించి వాళ్ళ సహకారాలు కోరుకొని మేము పరిగెత్తట్లే. మీరు ఆ వాక్యంలో ఆ చరిత్రలు గమనిస్తే దేవుని బిడ్డలట ప్రార్థన, ఐక్యత, విశ్వాసము, సిద్ధ మనస్సు వాళ్ళ ఆయుధాలండి. ప్రార్థన, ఐక్యత, విశ్వాసము, సిద్ధ మనస్సు అనే ఆయుధాన్ని ధరించుకొని వాళ్ళు
పూనుకొనిన ఆ పనిని సమాప్తి చేశారు. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. సగంలో పని ఆపేసి వెళ్ళిపోయారా? ఏం చేద్దాం, మనం చేయాలనుకున్నాం కానీ చేయనివ్వట్లేదు అనుకుని వాళ్ళు దిగజారిపోయారా? మనం అలా ఉండాలనుకున్నాం కానీ పరిస్థితులు సహకరించట్లా, మనం ఏం చేద్దాం అని అనుకున్నారా? లేదండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని బెదిరింపులు. అమ్మో, నా మట్టుకు నేను చెప్పాలంటే నా చిన్న సేవ అనుభవంలో నేను చాలా చాలా ఫేస్ చేశానండి. ఈ చిన్న గోడకే ఇంత దెబ్బలైతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? నా చిన్న సేవా అనుభవంలో, ఈ చిన్న సేవా అనుభవంలో నేను బేర్ చేసినవి, నేను ఫేస్ చేసినవి నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు నాకు ప్రతిఫలం అనుగ్రహించుగాక. ఎన్ని బెదిరింపులో, ఎన్ని బెదిరింపులో, ఎన్ని సకిలింపులో. అయిపోయింది రైడ్ సంగతి, అయిపోయింది రైడ్ పరిస్థితి. పక్క 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 శత్రువులు నవ్వుకున్న నవ్వులు నేను చూశానండి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ శత్రువులే నోటి మీద వేలేసుకునేటట్టు నా దేవుడు నన్ను లేపి అట్లా పక్కన అలా హెచ్చించిన ఘనత నా దేవునికి చెందును గాక. ఆమేన్. రేపటి రోజు పెట్టేబేడ జరిచేస్తాడు వీడు అనుకున్న రోజులు నాకు తెలుసండి. అయ్యో ఎందుకు, ఇదే విజయవాడలో 2011 డిసెంబర్ 26వ తారీఖున నాకు యాక్సిడెంట్ జరిగింది. నన్ను తీసుకెళ్ళి గోరట్లలో పెట్టేస్తే ఏమన్నారు తెలుసా? మనవాళ్ళు కొంతమంది అయిపోయింది, ఇక విజయవాడకి రమేష్ అన్నకి సంబంధం లేదు, అదిగో సేవకుని పంపించేస్తున్నారంట వేరే వాళ్ళని, ఇంకా ఆయనకి దీనికి సంబంధం లేదు అని సప్పట్లు కొట్టుకుని సంకలు తట్టుకున్నవాడు నాకు తెలుసండి. నేను కూడా ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు నేను ఏ దాని మీద ఆశలు పెట్టుకోలేదు. నేను చెప్తున్నాను దేవుని సన్నిధిలో యథార్థంగా, దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తే, ఎలా నడిపిస్తే, ఎక్కడ ఏమి చేయదలిస్తే, నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తే అలా నడవ సిద్ధపడిన వాడినే. కానీ నేను దేవునికి విరుద్ధంగా, దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఏది ఆశించి కోరుకొని ఎప్పుడూ నేను ప్రాకులాడినవాడిని కానే కాదు. నేను నిండు మనసుతో చెప్తానండి, ఎప్పుడు నేను ఘనతలు కోరుకొని లేకపోతే ఇంకొకటి ఆశించి ఎప్పుడు నేను అసలు నా మైండ్ సెటప్ అట్లా రానివ్వను. మొదట్లో దాన్ని తుంచి పడేస్తానంతే. అవును, తుంచి పడేస్తాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అసలు నేను నిలిచిందే నా దేవునికి ప్రతినిధిగా. మరి దానిలాంటప్పుడు ఇవన్నీ మనకెందుకండి? అంటే మన వాళ్ళలో అంటే ఉంటారు కదండి, 100కి 1 ఉంటారు కదండి, అడపదడప పక్క నవ్వుకొని సేవ చేస్తాడంట. ఆయన ఇక్కడ విజయవాడలో సేవ చేస్తాడంట, అద్దంట ఇద్దంట, కాలు ఇరిగిందంట, రాడ్ వేసారంట. మరి నువ్వేమే వేస్తావు? ఇట్లా అనుకున్న వాళ్ళ వ్యక్తులు కూడా నాకు తెలుసండి, మాట్లాడుకున్న వ్యక్తుల మాటలు కూడా నాకు తెలుసండి. కానీ నేను ఎప్పుడు ఒకటే, అదేంటంటే ఈ ఆటంకాలన్నీ చెప్పండి మన పనిని సంపూర్తి చేయడానికే, మనలో ఒక వైరాగ్యాన్ని నింపుకోవడానికే, మనలో విశ్వాసాన్ని నింపుకోవడానికే. స్తోత్రం. నేను వీల్ చైర్లో ఉన్నాను. ఆ రోజున వీల్ చైర్లో ఉంటే అన్న నన్ను వచ్చి నన్ను అన్నాడు, ప్రార్థన చేసి, రే నువ్వు వెళ్ళి ఆరాధనకు వాకింగ్ చెప్పి రాపో అట్లా. అప్పుడు విచిత్రంగా అన్న వైపు చూస్తే అన్నతో ఉన్న పాస్టర్లు అన్నారు, అన్న మరి అప్పుడు ఉండవల్లిలో ఉన్నాను నేను, ఉండవల్లిలో మెట్లు ఎక్కాలి కదన్నా మరి ఆరాధన కంటే అట్లంటే అన్న వెనక్కి తిరిగి అన్నాడు, అయ్యా ఆడికి కాలు ఇరిగిన సంగతి సంఘానికి తెలీదా? దాంట్లో దాపెరకమేముంది? అరే నువ్వు కుర్చీలో కూర్చోరా, ఆ కుర్చీ అట్లాగే పట్టుకెళ్తారు పైకి, కూర్చుని వాకింగ్ చెప్పు. నిజం అండి, ఇప్పటికీ నేను తలంచుకుంటే అసలు కూర్చొని వాక్యం చెప్పు, వెళ్ళి కూర్చొని వాక్యం చెప్పి ప్రార్థనలు చేసేసి మరలా వచ్చిపో. వ్యాన్ పంపించాడు అన్న, వ్యాన్ పంపిస్తానన్న వీల్ చైర్లో తీసుకొచ్చారు ఉండవల్లిలో వీల్ చైర్ కూర్చుంటే కుర్చీ అట్లాగే పట్టుకొని వెళ్ళి ఫుల్ పెట్టి దగ్గర కూర్చోబెడితే కూర్చొని 2-3 వారాలు నేను వాక్యం చెప్పేసి వెళ్ళా. పాపం వీళ్ళేమో అన్న మళ్ళీ వచ్చాడేంటి అనుకో, ఆశ్చర్యంగా మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ ఏంటి ఇప్పుడు దాకా ఉన్నాను కదా. ఉంటారండి, అంటే అందరూ కాదండి, ఎవరో 100కి 1 ఉంటారండి. గిట్టినోళ్ళు ఉండరని నేను ఎప్పుడు అనుకోనండి. ఉంటారండి. ఎక్కడ ఉంటారండి? మన పక్కనే ఉంటారండి. వీళ్ళు ఏదో పొగుడుతున్నారని ఉప్పొంగిపోయేదేం లేదు,
వాళ్ళు ఏదో రాళ్ళు ఇస్తున్నారని కుంగిపోయేదేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా, ఆరాధనకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లకాలము ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లకాలము ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, 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 హోసన్నా. Hallelujah, 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 hallelujah. Hosanna, Hosanna, Hosanna. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు. దేవుడు అన్నాడు, నీ ఎదుట నేను ముందుగా వెళతాను, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తాను. అందుకే పరిశుద్ధ పౌలు అన్నాడు, సాగిపోదము. ఆమేన్. ఏమవ్వాలట? ఆటంకాలు ఉన్నాయి, ఆగిపోదుము అన్నాడా? లేదు. వాళ్ళు కత్తులు నూరేవాళ్ళు, చంప చూసేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, చెత్త వేసేవాళ్ళు. యెరూషలేములో చెత్త ఎక్కువైపోయిందంట. అక్కడ రాసుంది, ఈ చెత్త ఎత్తలేకపోతున్నాం, ఈ చెత్త వేసేవాళ్ళు ఉంటారు, ఎన్నెన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు, నిలబడ్డారు. ఆ ఆటంకాలను అధిగమించి ప్రాకారాలు కట్టి గుమ్మాలు పెట్టేశారు, అంతే. ఆమేన్. అలాగ మనం సాగిపోదుము గాక. కృపనా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. లేకండి, అందరు లేకండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా విశ్వాస పరుగులో ఎక్కడ నేను నిలిచిపోకుండా సాగిపోవడానికి సహాయం చేయండి. నా విశ్వాస పరుగులో ఎక్కడ నేను వెనుతిరిగి చూడకుండా సహాయం చేయండి. విశ్వాస పరుగులో ఎక్కడ నేను జారిపోకుండా నా చేతిని పట్టుకోండి. ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా నాకు అనుగ్రహించమని కోరుకోండి. అందరి చేతుల పైకి ఎత్తండి. మిమ్మల్ని మీరు ప్రభువుకు ప్రతిష్ఠించుకోండి. అందరూ అలాగే చేతుల పైకి ఎత్తాలి. అందరూ ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన దినాలన్నీ మీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 9వ నెల చివరి పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని సజీవులకు నిలిపిన నా దేవానికి స్తోత్రాలు. నిన్నటి వారమైన మా బ్రతుకులని మీరు ప్రేమించి మరొక దినము చూడ భాగ్యాన్ని దయచేశారు. ఈ పరిశుద్ధుల గుంపులో నిన్ను మనసారా స్తుతించడానికి, ఏకముగా కూడి మేమందరం నీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా స్తుతులపై ఆసీనుడా, మీరు మాకు కావలసినటువంటి మాటలను మా మధ్యలోకి తీసుకొని వచ్చారు ప్రభువా.
ఈ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు ఎన్నో ఆటంకాలు కలిగి ఎక్కడంటే అక్కడ నిలిచిపోయి ముందుకు సాగలేక ప్రభా తండ్రి కృంగిపోతున్న నీ బిడ్డలను మీరు ప్రేమించినందుకు ఆయనకి స్తోత్రములు. మేము సాగిపోవుటకు ప్రభా తండ్రి సిద్ధపడాలని మీరు మాతో మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంపూర్ణగుటకు మేము సాగిపోవాలి ప్రభా. నైనా ప్రతి ఒక్కరి జీవితంలో నిశ్చయంగా ఆటంకాలు కలుగుతాయని మా పరిశుద్ధుల యొక్క జీవిత చరిత్రను మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రం. ప్రార్థనకు ఎన్నో ఆటంకాలు దానియేలు జీవితంలో కలిగినాయి. అయినప్పటికీ ప్రార్థనను ఆపక కొనసాగించాడు ప్రభా. అలా మేము కూడా ప్రార్థనను కొనసాగించే వారిముగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. సారేపతి గ్రామములో ఉన్నటువంటి వెధవరాలకు కరువు ఒక ఆటంకం అయినను ఆటంకాన్ని అధిగమించి నీ కొరకు వాడబడాలని, నీ కొరకు గుప్పిళ్ళు విప్పాలని, నీ పరిచర్య కొరకు సహకరించాలని ఆశపడింది ప్రవ్వా. అలాంటి మనసు మీరు మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అభివృద్ధి పొందటానికి, ఫలించటానికి యోసేపుకి ఎన్నో ఆటంకాలు అయినను గోడ మీదకి ఎక్కి వ్యాపించాడు ప్రవ్వా. అభివృద్ధి చెందాడు. బాధ కలిగిన దేశంలోనే అభివృద్ధి పొందగలిగాడు. అలాంటి కృప మీరు మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికమైన అభివృద్ధి, ఆర్థికపరమైన అభివృద్ధి, ఆరోగ్యపరంగా అన్ని కోణాల్లో బాధ కలిగిన స్థలములోనే అభివృద్ధి పొంది నీ కొరకు సాక్షిగా నిలవటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. యెరూషలేము ప్రాకారాల్ని కట్టడానికి పూనుకొని ఉన్న నెహెమీయాతో ఉన్న వారికి ఎన్నో ఆటంకాలు ప్రభువా. వారిని చంపాలని కూడా చూశారు తండ్రి. నాయన వారికి ఇవ్వవలసినటువంటి వస్తువులు ఇవ్వకుండా ఆటంకపరిచారు. అయినను సిద్ధ మనసు కలిగి ఆ పనిని సంపూర్తి చేయుటకు కొనసాగించినట్లుగానే ఇదిగో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి పనికి కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని అధిగమించడానికి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు వారి గృహాల్ని చక్కగా కట్టుకోగలగాలి ప్రభా. మీరు తండ్రి ఈ భూలోకానికి పంపిన పనిని సంపూర్ణంగా నెరవేర్చగలగాలి. దానికి కలుగుతున్న ప్రతి ఆటంకమును అధిగమించగలిగే శక్తిని ఇవ్వండి. మరణానికి, బెదిరింపులకి భయపడకుండా ముందు కొనసాగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు ప్రతి బిడ్డను ధైర్యపరిచినందుకు ఆయనకి స్తోత్రం. ఈ మాటలు ప్రతి బిడ్డను ప్రభా సాగిపోవడానికి సహాయము చేసినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన బిడ్డలు మీరు దీవించి మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరచండి ప్రభా. అనారోగ్యంతో వచ్చిన బిడ్డలందరినీ మీరు బాగు చేయండి. మీ ప్రభావం కలిగిన వస్త్రాన్ని కప్పండి. మీ శక్తి కలిగిన మాట చేత బిడ్డలు మీరు ఒక్కొక్కరిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. మానసిక నెమ్మది ప్రభా బిడ్డలకు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికంగా స్థిరత్వాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుని క్షేమంగా మా మధ్యకి నడిపించారు. ఇంకా ఉన్నతమైన కృపను, అభిషేకాన్ని ఇచ్చి రాబోయే దినాల్లో ఇంకా శక్తి కలిగిన పాత్రగా నీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రం. ఈ కూడికిని ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాల్ని ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈరోజు రాత్రికి మదిర వార్షికోత్సవం కూడిక జరుగుతుంది.